జీవితంలో ఒక అమ్మాయిని ప్రేమించి మోసపోయిన ప్రతి ప్రేమికుడికి ఆయన పాట రూపంలో తెలుసు. తావో వనితాన అందమైన అనిత దయలేదా కాస్తైనా నా పేద ప్రేమ పైన. దేవుడు మీకు అద్భుతమైన గొంతు ఇచ్చాడు. అదే దేవుడు పిల్లలకి ఇలా చేయడం ఎప్పుడైనా బాధ అనిపించిందా? దేవుడి మీద కోపం వచ్చిందా మీకు? వెనికిడి లోపం. పాన్ షాప్ పెట్టుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అసలు? కార్ ఇస్తా, నీకు ఫ్లాట్ ఇస్తా, అది ఏదన్నా నాకు ఆశ చూపెట్టిండు. ఆఖరికి అవసరం ఉన్నసేపు వన్ సైడ్ లవ్ అసలు మీది? టూ సైడ్ లవ్? టూ సైడ్. మీకు డైరెక్ట్ వచ్చి చెప్పేసిందా నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోలేనని? నెల వచ్చే వరకు 1,00,000 రూపాయలు వస్తున్నాయి. ఇన్స్టాగ్రామ్ని ఇట్లా కూడా అంటే నాకున్న టాలెంట్ వట్టికి చిల్లరగా వాడుతా అంటారు కొంతమంది ఇన్స్టాగ్రామ్. నీ దగ్గర ఏముందని పెళ్లి చేసుకుంది అసలు? ఇప్పుడు ఆమె నన్ను ఏం చూసి లవ్ చేసిందంటే నేను దానికి ఒక సమాధానం అయితే చెప్తా. నా చెలిక నన్నే చేరిందే, నా హృదయం ఉరకలు వేస్తుంది. ఏమన్నది? అనిత కోసం అయితే నువ్వు ఇంత పొడుగు రాసినావు, నా కోసం ఒకటే బిట్ రాసినావు కదా అంటే, అరే జనం కొరకు పుట్టిన నేత, జన బంధువు మన పవనన్నా, తనకంటూ తిరుగులేదురా. వెల్కమ్ టు భారతి టీవీ. ఈరోజు మనం ఒక గెస్ట్ కాడికి వచ్చాం. ఆ గెస్ట్ ఇదే అపార్ట్మెంట్లో ఉంటుందని తెలిసింది. ఆ గెస్ట్ ఎవరనేది మీకు నేను తర్వాత పైకి వెళ్ళాక రివీల్ చేస్తాను. 15 సంవత్సరాల క్రితం ఒక సాంగ్తో యువతని ఉడతలు ఊగించాడు. అతను ఎవరో మీకు చూపించబోతున్నాను, రాండి. జీవితంలో ఒక అమ్మాయిని ప్రేమించి మోసపోయిన ప్రతి ప్రేమికుడికి ఆయన పాట రూపంలో తెలుసు. 16 సంవత్సరాల క్రితం సోషల్ మీడియా లేని టైంలోనే ఎక్కడ చూసినా, ఏ ఆటోలో చూసినా అదే పాట, ఏ షాప్లో చూసినా అదే పాట. ఆయన ఎవరో కాదు, అనిత ఓ అనిత సాంగ్ పాడిన రైటర్ అండ్ సింగర్ నాగరాజు గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. నమస్తే అన్న. నమస్తే అన్న. ఏంటి, ఏం నడుస్తుంది? బాగున్నా అన్న. మొత్తానికైతే చేస్తున్నా. నాట్ మంచి అంటే అప్పటికంటే ఇప్పుడు కొంచెం నాట్ బ్యాడ్. రికార్డింగ్స్ చాలామంది అవకాశాల పరంగా అయితే నేను సాటిస్ఫైగా ఉన్నాను. ఫస్ట్ నీ స్టోరీలోకి వెళ్ళే ముందు ఒక సాంగ్తోని స్టార్ట్ చేద్దాం. నిన్ననే 1000 స్తంభాల గుడి కాడికి వెళ్ళినాం పర్మిషన్ కోసం. అనిత పార్ట్ 2 స్టార్ట్ అవుతుంది. ఓకే ఓకే. నా ప్రాణమా నన్ను వీడిపోకుమా, నీ ప్రేమలో నన్ను కరగనీకుమా, పదే పదే నా మనసే నిన్నే కలవరిస్తోంది, వద్దన్నా వినకుండా నిన్నే కోరుకుంటోంది. అనిత 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 ఓ వనితాన అందమైన అనిత, దయలేదా కాస్తైనా నా పేద ప్రేమ పైన, నా ప్రాణమా నన్ను వీడిపోకుమా, నీ ప్రేమలో నన్ను కరగనీకుమా. సూపర్ అన్న. థ్యాంక్ యూ అన్న. నాగరాజు గారి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవాలి అసలు. మాది వచ్చేసి మన ఈటల రాజేందర్ గారు ఉన్నారు కదా, ప్రస్తుతానికి ఎంపీ బీజేపీ నుంచి. మా హుజరాబాద్ కాన్స్టిట్యున్సీ, మా కమలాపూర్ మండలం గూనిపర్తి అనే ఒక చిన్న విలేజ్ మాది. ఓకే. మాకు అమ్మ నాన్న, ఒక తమ్ముడు, ఓకే, చెల్లి, నాకు పిల్లలు, 2 పిల్లలు. మా మిస్సెస్ పేరు దేవిక. ఇంట్లో అమ్మ నాన్న, చెల్లి, తమ్ముడు అందరు మాతో చిన్నపాటి కళాకారుల కుటుంబం. ఓకే. అందరు సాంగ్స్ పాడేవాళ్ళు. అమ్మ నాన్న, మా నాన్న మంచి ఆ రోజు నుంచే ఉంది. నాకు నాన్నగారు వచ్చేసి జానపద ఆర్టిస్ట్, అంటే వేషాలు వేసేవాడు. అది నాకు చాలా సంతోషం. మీరు ఇంటర్వ్యూ చేస్తా అంటే మా ప్రొడ్యూసర్ గారు గిరి సార్ కూడా, అనిత పార్ట్ 2 ప్రొడ్యూసర్ గిరి సార్ కూడా ఫోన్ చేసిండు, లైన్లోనే ఉన్నాడు. చాలా సంతోషం. మా అనిత పార్ట్ 2 గురించి కూడా ఇప్పుడు నాకు చెప్పుకునే ఒక మంచి అవకాశం వచ్చింది. సంతోషం అన్న. ఇంకోటి కొంచెం ఇది బాధ కలిగించే విషయం, దేవుడు మీకు ఇంత అద్భుతమైన గొంతు ఇచ్చాడు. అదే దేవుడు పిల్లలకి ఇలా చేయడం ఎప్పుడైనా బాధ అనిపించిందా? దేవుడి మీద కోపం వచ్చిందా మీకు? నాకు నేను ఇన్ని రోజులు బయటికి రాకపోవడానికి కారణం కూడా మెయిన్ ఏదన్నా రీజన్ ఉన్నదంటే అదే. ఎందుకంటే నా పేరు మీద సినిమా వచ్చింది, మంచి పేరు వచ్చింది,
నేను అవకాశాల కోసం నేను తలుచుకొని నా పేరుని ఒకటి యూజ్ చేసుకొని తిరిగితే ఏదో ఒక అవకాశం నాకు ఎట్లా వచ్చేది. కానీ నేను పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండి ఏదో నాకు వచ్చిన చిన్న చిన్న పాటలు నేను రికార్డింగ్ స్టూడియో హనంకొండ వరంగల్‌లో ఉండేది. ఆడున్నాయి మంచి స్టూడియోస్ అక్కడ కూడా ఉన్నాయి. ఆడ పాడుకుంటూ చాలని ఎంత వచ్చినా తీసుకొని సర్ది ఇదే ఇదే అనుకోని హ్యాపీగా ఉండే టైంలో పిల్లలకు మాటలు రావని తెలిసే వరకు కొంచెం అది ఏ తండ్రికైనా అది తెలుసుగా ఆ బాధ ఎట్లుంటది. పిల్లలకి ఎందుకంటే చిన్నప్పటి నుంచి అదే అంటే అది ఎప్పుడు వాళ్ళకు వినికిడి లోపం. ఓకే. ఫస్ట్ నుంచి ఇద్దరికి 90% కంటే ఎక్కువ లాస్ ఉంది డెఫ్. ఉమ్, అది ఉండడం వల్ల అది బయట సర్జరీ చేయిస్తే నాకు తెలవదు. ఒక కాంక్లియర్ ఇంప్లాంట్‌మెంట్ సర్జరీ అని ఒకటి ఉంటది. దానికి గవర్నమెంట్ నుంచి ఒక 10,00,000 వరకు ఫ్రీ ఉంటది ఆ సర్జరీకి. మీకు తెలియదు ఆ విషయం అని మనకు సరైన అక్కడ మనకు డాక్టర్లు గైడెన్స్ లేక గైడెన్స్ చెప్పినోళ్ళు లేరు. వాళ్ళు అదే ఏమని అదే చెప్పిన్రు ఒక డాక్టర్ ఈఎన్‌టీ హాస్పిటల్‌లో మా పెద్ద అబ్బాయిని చూపెడితే, ఉమ్, "అమ్మ అబ్బాయికి 90% డెఫ్ ఉంది. ఆహ్, చాలా కష్టం ఆపరేషన్ చేపిస్తేనే మాటలొస్తాయి. మిషన్స్ వాడిన కష్టమే మీరు" అని చెప్తే నేను 3 ఇయర్స్ లోపే అది 3 ఇయర్స్ నుంచి 5 ఇయర్స్ లోపే చేయించాలి సర్జరీ అంటే, ఉమ్, పెద్ద అబ్బాయికి 3 ఇయర్స్ ఉన్నప్పుడే నేను చూయించిన. చూయించగానే వెంటనే కరోనా స్టార్ట్ అయింది. అట్లా ఒక అయ్యో 3 సంవత్సరాలు ఇబ్బందయింది. అందరూ చాలా అసలు అప్పటికే మనకు 10,00,000 బయటకు వచ్చే అయితే మీకు పరిస్థితి కూడా బయట లేదు చేపిస్తే సర్జరీకి 10, 15 లక్షల దాకా అయితాయి ప్రైవేట్‌లో అని చెప్పిండు. కానీ ఈ కాంక్లియర్ ఇంప్లాంట్‌మెంట్ సర్జరీ గురించి ఆ డాక్టర్‌కి అవగాహన లేక ఆయనకి చెప్పలే సరిగ్గా కరెక్ట్ మాకు. పర్సన్ కంటే పోలే మీరు చెప్పకపోయే వరకు మేము 10,00,000 అంటే తెలుసుగా మన పరిస్థితి మిడిల్ అప్పుడు క్లాస్ ఫ్యామిలీ అంతంత మాత్రమే. బాగా ఇబ్బందులలోనే ఉన్నాం అప్పటికి గూడా. సరే అది పెద్ద అబ్బాయికి అట్లయింది. ఇట్లా దాని గురించి పెద్ద అబ్బాయికి అట్లయింది. చిన్న అబ్బాయికి అట్లా ఎందుకైతదిలే అని మేమనుకున్నాం. చిన్న అబ్బాయి గూడా 3 ఇయర్స్ దాకా మాట్లాడకపోయే వరకు చిన్న అబ్బాయికి గూడా అది చెక్ జేపిస్తే మళ్ళీ ఈ అబ్బాయికి గూడా అంటే సేమ్ మీరు ప్రాబ్లమ్ చిన్న ఉంది. అబ్బాయి ఎప్పుడన్నా కొంచెం కేరింగ్ లాంటి తీసుకోలేదా అసలు ఎందుకు రాలే అతను కూడా మాటలు నేనిప్పుడు పెద్ద అబ్బాయికి అట్లా అయింది గదని మళ్ళా సేమ్ చిన్న అబ్బాయికి అట్లా అయిద్దని ఎవరు ఎక్స్‌పెక్ట్ జేయరు ఫస్ట్ ఆఫ్ ఓకే ఆల్. ఎందుకంటే ఒకరు రాకపోయినా ఒకరికి వత్తాయి గదా అని ఇప్పుడు ఒక అబ్బాయికి రాలేదు. సరే ఈ అబ్బాయికి రాకపోయినా ఈ అబ్బాయిని మంచిగా చదివిపించుకుంటాం. వాళ్ళకుండే ఫ్యూచర్ వాళ్ళకుంటది. బెస్ట్ మిషన్స్ అయితే వాడుతున్నాం. మిషన్స్ ఉమ్, వాడుకుంటా ఏదన్నా ఒకటి చిన్న అబ్బాయికి దేని వల్ల అంటారు నా చిన్న ప్రాబ్లం అబ్బాయి ఇద్దరికి సేమ్ ప్రాబ్లమ్. డెఫ్ ప్రాబ్లమే. వినబడకపోతే చెవులు వినబడకపోతే మనకు మాటలు రావు. చెవు ఓకే నుండి మెదడుకు అనేది ఏందంటే అవి ఉంటాయి. దానివల్ల ఓకే నరాలు దానివల్ల మనకు ఆ మాటలు చెవు ద్వారా విని మెదడుకు ట్రాన్స్‌ఫర్ అయ్యి మనం మాట్లాడింది మెదడుకు చేరి దాని ద్వారా నోటి నుండి మాటొస్తది. అట్లా గాకుండా ఇద్దరికి అట్లా అయ్యే వరకు ఇక్కడికి హైదరాబాద్‌కు ఒక 1 ఇయర్ క్రితం ఇప్పుడు ఉమ్, ఈడికొచ్చి కరెక్ట్ 1 ఒక నెల సంవత్సరం మీద 2 నెలలు ఏమవుతుంది. ఉమ్. పోయిన సంవత్సరం ఏప్రిల్‌లో ఇక్కడికి రావడం. ఈడికొచ్చిన తర్వాత మీ సోషల్ మీడియా వాళ్ళు లేకపోతే నేను అనేవాడినే లేనసలు. ఫస్ట్ నిజంగా ఆఫ్ ఆల్ నాగరాజ్ అనే వారిని మళ్ళీ బయటికి ఎతికి తీశారంటే హ్మ్. సోషల్ మీడియా వల్ల ఆ! ప్లస్ దీని వల్ల మీకు ఒక ఛానల్ వల్ల హ్మ్. మురళీమోహన్ గారి కోడలు మన రూపా మేడం రూపా మేడం గారు మీకు నేను చిన్న పిల్లోడు చెప్తున్నా నాకు నేను చెప్పుకోవాలి అన్న పేరు రోషన్ అన్న లేకపోతే నేను లేకపోతున్నా. ఎందుకంటే ఆ ఒక్క ఇంటర్వ్యూ వల్ల నాకు అబ్బాయికి మంచి జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా గురించి వదిలేయండి. నా పాటలు అవి సెకండ్ థింగ్ అది. రూపా ఇదేంటంటే మేడం గారు కూడా ముందుకు రావడం ఇప్పుడు ఆ అన్న నన్ను చేసిన ఇంటర్వ్యూ వల్ల ఆ మేడం దాకా ఇప్పుడు ఆ మేడం తోటి అన్నకున్న సంబంధాలు అంటే ఆ రిలేషన్ వల్ల చెప్పిండు మేడం ఇట్లా ఒక మంచి సింగర్ ఒకప్పుడు మంచి పాట హిట్ అది ప్రపంచానికి ఎంతో గొప్పగా ఒక పాటను అందరూ దాని గురించి మాట్లాడుకున్న అలాంటి అబ్బాయికి వాళ్ళ ఇద్దరు పిల్లలకు మాటలు రావు. మీరు తలుచుకుంటే మీతోటి అయితది. మీరు ఎంతోమందికి ఎన్నో విధాలుగా హెల్ప్ చేస్తున్నారు. మీతో వాళ్ళకి కూడా మాట్లాడారన్నా చేయండి. మేడం మేడం మాట్లాడడమే కాదు హాస్పిటల్‌కి కూడా వచ్చింది. ఓకే హాస్పిటల్‌కి వచ్చి డాక్టర్లకు దగ్గరుండి టెస్టులు చేయించింది. ఓకే ఫస్ట్ అపోలోలో ఆపరేషన్ కని ప్లాన్ చేసింది కానీ అపోలోలో ఇబ్బందిగా అక్కడేందంటే కొంచెం లేట్ అయ్యే వరకు మళ్ళీ కేర్ హాస్పిటల్‌లో వాళ్ళ మురళీమోహన్ సార్‌కు వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్ అందులో శ్రీనివాస్ డాక్టర్ అని కేర్ హాస్పిటల్‌లో పనిచేస్తాడు. ఓకే ఆయన ఈఎన్‌టీ స్పెషలిస్ట్. ఓకే ఆయన చేసి ఆ మేడం ఆయనకు చెప్పడం తొందరగా చిన్న అబ్బాయికి సర్జరీ దగ్గరుండి చేయించడం సర్జరీకి ముందు వచ్చింది. మేడం సర్జరీ అయిన తర్వాత వచ్చింది. వచ్చి మాకు ధైర్యాన్ని ఇచ్చింది. కొంత ఆర్థికంగా సాయం చేసింది. దానివల్ల మన రోషన్ అన్న గూడా తను చేసిన ఇంటర్వ్యూలో నా గురించి నేను నా బాధని చెప్పుకోగానే పిల్లలకి ఇట్లా అయిందని చెప్పుకోగానే రోషన్ అన్న చెప్పడం వల్ల దాని ద్వారా ఏమైందంటే నానితో పాటను అభిమానించే వాళ్ళు, నా పాటను విన్న వాళ్ళు, నా పిల్లల మొహం చూసి, ఆ పాట మొహం చూసి నాకు చాలామంది హెల్ప్ చేసిళ్ళు. వాళ్ళకి నేను నా చచ్చిపోయేదాకా నేను వాళ్ళందరినైతే నా మనసులో ఉంచుకుంటా. ఎందుకంటే అది మామూలు హెల్ప్ కాదు. ఒక రూ. 1000 హైదరాబాద్‌కొచ్చిన.
ఇప్పుడు నేను ఎంత హ్యాపీగా ఉన్నానో వాళ్ళు నా నుంచి కోరుకున్నది కూడా ఇదే. నాగరాజు అంత మంచి పాట రాసిన అబ్బాయి అట్లా ఆయనకు అట్లా అయింది. నేను హ్యాపీగా ఉండాలని మీరందరూ నాకు సహాయం చేసిండ్రు. దానివల్ల నేను నా పిల్లలకు మీరు పంపించిన ప్రతి రూపాయి ఓన్లీ పిల్లల కోసమే ఖర్చు చేసిన. వృధాగా నేను ఒక్క రూపాయి కూడా ఖర్చు చేసింది లేదు. ఎందుకంటే ఇది మరీ చెప్తున్నా. ఎందుకంటే నేను ఈడికి వచ్చిన తర్వాత నాకు అవకాశాలు వచ్చినాయి. చాలా ఒక ఇంటర్వ్యూ మంచి గట్టి 2, 3 ఛానళ్ళ పెద్ద ఛానళ్ళ నా ఇంటర్వ్యూస్ పడగానే నాకు అవకాశాలు మంచిగా వచ్చినాయి. ఒకటే నెలలో ఒక 30, 40 పాటలు చేసిన. టైం మీద ఎలక్షన్స్ స్టార్ట్ అయినాయి. తెలంగాణ, ఆంధ్రాకి ఎలక్షన్ పాటలు గట్టిగా చేసిన. అలాగే యూట్యూబ్ లవ్ సాంగ్స్ ఎక్కువ చేసిన. దానివల్ల ఆ అమౌంట్ తోటే నేను ఇప్పుడు నా పర్సనల్ అవసరాలకు యూజ్ చేసుకున్న తప్ప మా పిల్లలకు వచ్చిన ప్రతి ఒక్క రూపాయి మా అబ్బాయి వాళ్ళ మిషన్లకు కావచ్చు, స్కూలుకు కావచ్చు, వాళ్ళ బట్టలకు కావచ్చు, లేదంటే నేను వాళ్ళకు ఒక ఇంటికి ఫస్ట్ ఒక రూమ్ కావాలి కదా, ఫస్ట్ ఒక మంచి రూమ్ తీసుకున్నా. వాళ్ళకు సరిపడే అంత నేనైతే వాళ్ళకు సమకూర్చుకున్నా. ఇప్పుడు నా ఫ్యామిలీని బాగా చూసుకుంటున్నా, నా పిల్లలను బాగా చూసుకుంటున్నా. మీరు చేసిన ఈ హెల్ప్, మీరు ఇచ్చిన ఈ ధైర్యం వల్ల నేనైతే మీకోసం ఎప్పటికైనా మిమ్మల్ని మా గుండెల్లో పెట్టుకుంటా. అలాగే మీకు ఎప్పటికీ నేను రుణపడి ఉంటా. మీరు చేసిన సహాయం మామూలు సహాయం కాదు. ఎందుకంటే నా పని అయిపోయింది అనుకున్న టైంలో అయిపోయింది ఆల్మోస్ట్. నేను ఇక నేనేం చేయలేను. కొద్ది రోజులు ఏం చేయాలో తెలియక హనంకొండల పాన్ షాప్ పెట్టుకొని పని చేసిన 3 ఏళ్ళు. మీ పేరు మీద యథార్థ ప్రేమ కథ అని ఒక సినిమా స్టార్ట్ చేసింది ఒక ఆర్టిస్టు చరణ్ రాజు గారి డైరెక్షన్లో అండ్ ప్రొడ్యూసర్గా. ఆ సినిమా చేసినాక హైదరాబాద్ నుంచి నాగరాజు వెళ్ళిపోయి హన్మకొండకి వెళ్ళిపోయి పాన్ షాప్ పెట్టుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అసలు? మీరు నన్ను తీసుకొచ్చిన ఈడికి నాకు ఏం తెలియదు. సినిమా అంటే ఏం తెలియదు. జస్ట్ ఏదో నేను అనిత పాట ఎందుకు రాసిన, అనిత పాట వినాలి, నన్ను ఇష్టపడాలని పైసలు సంపాదించమని చేసిన పాట కాదు అనిత పాట. అమ్మాయి కోసం ప్రేమగా నేను తనంటే నాకు చాలా ఇష్టం ఉండే అప్పట్లో. అది ఆ టైంలో ప్రేమలు ఉంటే ఎట్లుంటుంది, ఆ ఫీలింగ్ వేరు ఉంటుంది. మన మాట అసలు ఎక్కినది. అమ్మాయి కోసం అమ్మాయి మనతో మాట్లాడే ఛాన్స్ లేదు అక్కడ. పాట అనేది పక్షి లాంటిది, ఎక్కడికైనా ఎగిరిపోతుంది. ఆ అమ్మాయి ఈ రోజు కాకపోతే రేపైనా వింటది. ఎవరికి అసలు రాదు అవకాశం ఉండే సినిమా నీ పేరు మీద నీ యథార్థ కాదు. అలాంటి సినిమా చేసినాక ఎందుకు వచ్చింది ఈ సిచ్యువేషన్? నేను ఏమంటున్నా, ఇక్కడికి తీసుకొచ్చిళ్ళు, సినిమా చేస్తానని మాట ఇచ్చిళ్ళు. సినిమా మేము ఓపెన్ చేసుడుతోటే తెలంగాణ ఆంధ్ర ఉద్యమం గొడవలు స్టార్ట్ అయినాయి. అట్లా సినిమా 3 ఏళ్ళ మధ్యలో అయిపోయింది. అసలు ఆ సినిమా రిలీజ్ అయిద్దో కాదో తెలియదు డౌట్. ఆ సార్ చూస్తేనే ఏంటంటే నన్ను తీసుకొచ్చి ఇడబడేసిండు. ఆయన సినిమా వచ్చేదాకా మీరు ఎక్కడ రాయొద్దమ్మా, ఎక్కడ పాడొద్దమ్మా అని అగ్రిమెంట్లో రాపించు. నాకు అవకాశాలు వచ్చినాయి. పెద్ద పెద్దోళ్ళు ఫోన్ చేసిండు రాయొద్దన్నారు. అంటే ఏంటంటే నిన్ను నమ్మి 3 కోట్లు పెట్టి సినిమా తీస్తానా, ఆయన 3 కోట్లు పెట్టింది లేదు, ఏం పెట్టింది అక్కడ ఏం లేకుండా కూడా నేను 3 కోట్లు పెట్టి సినిమా ఇస్తానమ్మా, నువ్వు ఇప్పుడిప్పుడే వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఎందుకు కలుస్తాను, నేను సెటిల్ చేస్తా, హైదరాబాద్లో కార్ ఇస్తా, నీకు ఫ్లాట్ ఇస్తా, అది ఇదని నాకు ఆశ పెట్టిండు. ఆఖరికి అవసరం ఉన్నసేపు వాడుకొని వదిలేసిండు. సినిమా రిలీజ్ అయిన తర్వాత నాకు ఆయన ఇస్తాన డబ్బులు ఇవ్వలేదు, నాకు చేస్తానో చేయలేదు. నేను ఇక్కడ రూమ్ రెంట్ ఎట్లా కట్టుకోవాలి, ఏం చేయాలి. అప్పుడు అది అప్డేట్ కూడా కాదు. ఆల్రెడీ మొబైల్స్ లేవు, సరిగ్గా కొడితే బ్యాంక్ అకౌంటే లేదు. ఇప్పుడు ఎవరన్నా ప్రోగ్రామ్కి రమ్మని పిలిస్తే అక్కడికి పోవడానికి కనీసం ఛార్జెస్ అయినా ఉండాలి కదా. అలాంటి పరిస్థితిలో ఉన్నా. ఇక్కడ నేను ఉంటే బతకలేను, ఇది నాతో అవుతలేదు అని చెప్పి నేను ఇంటికి వెళ్ళిపోవడం. ఆడికి పోయిన తర్వాత అనితకు మ్యారేజ్ అయిపోయింది. ఆ డిసప్పాయింట్ సినిమాకు చేస్తా అని చెప్పి అటు స్టడీ మధ్యలో ఆగిపోయింది. ఎంబీఏ స్టూడెంట్ని ఆడ పాల్వంచలో ఎంబీఏ చేస్తుండే, అక్కడ చదువు సంకరాకపోయింది. ఇటు చూస్తే అనిత పోయింది, ఇక్కడ చూస్తే ఆయన మోసం చేసిన చరణ్ రాజు పైసలు ఇస్తా, మీకు అది చేస్తా సినిమా అయిపోయిన తర్వాత ఆయన అట్లా హ్యాండ్ ఇవ్వడం. దాని తర్వాత ఏం చేయలేని పరిస్థితి. అడిగి పోయిన తర్వాత అమ్మ నాన్న ఏం చేస్తారు, ఎన్ని రోజులు ఇట్లా ఖాళీగా ఉంటావు, ఏం చేస్తావు, వీడు పెళ్లి చేస్తేనే మారుతాడని నాకు ఏదైనా సంబంధాలు చూస్తా అంటే నేను మా అక్క వాళ్ళ ఇంటికాడ వండుకుంటే అదొకటి ప్రోగ్రామ్ చేసుకుంటే నేను ఉండలేదు. అప్పుడే మా మిస్సెస్ నాకు పరిచయం అయింది. వాళ్ళు మాకంటే ఎక్కువ క్యాస్ట్ మా మిస్సెస్ వాళ్ళు అయినా కూడా ఆమె ధైర్యంగా వాళ్ళ ఇంట్లో చెప్పి వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఒప్పించేది, నేను మా ఇంట్లో వాళ్ళని ఒప్పించేసి హ్యాపీగా పెళ్లి చేసుకొని ఉండే టైంలో పిల్లలు 2 అబ్బాయిలే అని చెప్పి మస్తు మురిసిపోయాను. మంచిగా హ్యాపీగా ఉంటాను. కానీ పిల్లలకు మాటలు రావాలని తిరగని హాస్పిటల్ లేవు. అయ్యగారులకు వానికి వీనికి 50 వేలు పెట్టి హోమాలు చేపిస్తే కొంతమంది డబ్బులు తీసుకొని మొత్తానికే కొట్టిన వాళ్ళు, కనీసం వచ్చి కలవని వాళ్ళు అయ్యగారులు ఉన్నారు. అట్లా అప్పుల పాలైపోయినాం. 5-6 లక్షలు అప్పయింది. ఇంటికాడ మా అయ్యకు మా నాన్న ఆయన మునాభా పట్టి మా అమ్మల్ని చదివించడానికి మా కోసం ఎన్నో చిన్నప్పటి నుంచి చేతండ్రైన మా తమ్ముడు ఇప్పుడు ప్రస్తుతానికి వెల్ సెటిల్డ్, సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటూ హ్యాపీగా ఉంటాడు. మా నాన్న చేసిన అప్పులు 12 లక్షలు అప్పు అయితే మనిషికి 4 లక్షలు అప్పేసిండు. ఈ హైదరాబాద్కి వచ్చిన తర్వాత
నేను నాకు తొందరగా నేను నిలదొక్కగలిగిన అవకాశాలు వచ్చినాయి. ఈడికి వచ్చిన తర్వాత మా అమ్మ నాన్న అప్పు తీర్చేసిన. అలాగే ఈ పిల్లల కోసం నేను చేసిన పర్సనల్ ఒక 5, 6 లక్షల అప్పు ఉండే. ఆ అప్పు తీరింది. ఇదన్నీ ఏందంటే నాకు మంచి జరిగింది. అది వాళ్ళు చేసిన సహాయం నాకేందంటే ఫస్ట్ నేను ముందుకు పోవాలంటే నేను ఎంతో కొంత ఫైనాన్షియల్‌గా ఉంటే మనం ఎవరినైనా పోయి కలవడానికి, ధైర్యంగా మాట్లాడడానికి జేబులో పైసలు ఉంటే ఏముంటదంటే ధైర్యం ఉంటది మనిషికి ఫస్ట్. మన దగ్గర మొత్తానికి రూపాయి లేకపోతే ఎట్లుంటదంటే మనం ఎదుటి వ్యక్తితో కాన్ఫిడెంట్‌గా మాట్లాడలేకపోతాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎక్కడికైనా ఫంక్షన్‌కి పోయినా గూడా మనం వేసుకున్న బట్టలను ఇప్పుడు ఇండస్ట్రీ అంటే ఎట్లుంటది? జేబులో రూపాయి లేకపోయినా మెడలో గొలుసు, ఉంగరాలు అవి ఇవి టిక్కు టక్కు అవి ఇవన్నీ టిక్ చూస్తారు. టాక్ అవి ఉంటే పైనుంచి కింద దాకా చూస్తారు. వాడు మనిషిని చూసే చూసే వాడు క్యాలిక్యులేషన్ వీడు చేస్తారు. పనిగల్లోడా కాదా అని అప్పుడే వాళ్ళు చెప్తారట్లా. అవును. వాడు యేసుకునే బట్టలు, వాడి యాటిట్యూడ్ వాడిని చూసే వీడు పనికొత్తాడా, పనికిరాడా అని చెప్పి కొంచెం ఫాస్ట్‌గా ఉంటది ఇండస్ట్రీ అంటే తెలుసు కదా! చాలా అందరూ అప్‌డేట్‌గా ఉంటారు. అప్‌డేట్‌గా ఆలోచిస్తారు. వాళ్ళ ఆలోచన విధానం వేరు. అది కావాల్సుంటే ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం ముఖ్యం ఇక్కడ. ఎందుకంటే మనకు పేరొచ్చింది. ఇప్పుడు నాకున్న పేరుకు నేను మస్తు బిల్డప్ మెయింటైన్ చేయొచ్చు. అంటే మస్తు పేరొచ్చింది ఒక అవును. పాటతో. నేను ఏడికి పోయినా "అన్న అనితపాటి నాగరాజు" అంటే అవునా అని మర్యాదగా కూర్చుండబెడతారు. టీ తాగిస్తారు. నేను అంతే వాళ్ళతోటి కూడా హ్యాపీగా అట్లనే ఉంటూ పెద్దవాళ్ళకి ఎప్పటికి మనం రెస్పెక్ట్‌గా ఉంటేనే ఇక్కడ మనం బ్రతకగలుగుతాం. ఎందుకంటే ఇది పెద్ద మహాసముద్రం ఇక్కడ. రోజుకొకరు కొత్త పరిచయాలు అయితేనే ఉంటాయి. ఎందుకంటే ఎట్నుంచి ఎవరొస్తారో తెలవదు. మనకు వాళ్ళతోటి ఏదో ఒక మంచి ఎందుకంటే వాళ్ళొచ్చేది అది ప్యాషన్‌గా వస్తారు. డబ్బులు సంపాదించుకుందామని వచ్చేటి వేరోళ్ళు కొంతమందైతే నేను నా టాలెంట్ ఏందో చూపెట్టుకోవాలని జెప్పి కష్టపడి వాళ్ళు దానికి ప్రొడ్యూస్ జేసి వాళ్ళ గురించి ఫస్ట్ అది వాళ్ళు ప్రూవ్ చేసుకునేటోళ్ళు చాలామందుంటారు. డబ్బు కోసం గాకుండా. అట్లా మంచి పరిచయాలు ఏర్పడతాయి. కొత్త పరిచయాలు అనేది ఇంపార్టెంట్. వాళ్ళ ద్వారా మనము ముందుకెళ్ళిపోవచ్చు. అలాగే మనం గూడా వాళ్ళకి చేసే పనికి గూడా నేను రీజనబుల్‌గానే ఉంటూ వర్క్ చేస్తున్నా కాబట్టి చాలా సంతోషంగా. మీరు పెళ్ళికి ముందు పాన్ షాప్‌లో పనిచేశారా? పెళ్లయినాక చేశారా? పెళ్ళైన తర్వాత నాకు పాటలు చేస్తే ఎంత మంచి పాట రాసినా హనంకొండ వరంగల్‌లో ఆ! వాడు రూ. 1000 కంటే ఎక్కువ ఇత్తలేడు. అలాంటి సిట్యుయేషన్‌లో అప్పుడప్పుడు 100కి 50కి పాటలు రాసి ఇచ్చిన రోజులున్నాయి. ఓకే. అంతెందుకు కొద్ది రోజులు డ్రింక్‌కి అడిక్ట్ అయితే ఎవడైనా బీర్ తాగితే మంచి పాట రాసిచ్చిన రోజులున్నాయి. అలాంటి అలాంటి సిట్యుయేషన్‌లోకెళ్ళిపోయారు. ఫేస్ చేసిన నేను ఉన్న ముచ్చట్లు వాస్తవాలు చెప్తాను నేను. ఓకే. అంటే అప్పుడు నాకున్న సిట్యుయేషన్, నాకున్న మెంటల్ టెన్షన్స్ తినడానికి ఎవడన్నా నాకు తాగిపిత్త పాట రాసిన రోజులున్నాయి, తినిపిత్త పాట రాసిన రోజులున్నాయి. అంతెందుకు నాకు ఎప్పుడన్నా 1000కి 2000కి పైసలు లేకపోతే పాట మీరు మీ పేరు ఏపించుకుంటారు కానీ నాకు పైసలు ఇస్తే చాలు నాకు బొచ్చెడు పేరున్నది అని అట్లా వందల పాటలు వేరేటోళ్ళ పేర్లు ఏపించిన పాటలు హిట్ సాంగ్స్ ఎన్నో ఉన్నాయి యూట్యూబ్‌లో అసోంటియి. కావాల్సుంటే సరే వాళ్ళు నాకు సహాయం చేసింది వాళ్ళ పేర్లు చెప్పుకోను ఓకే. ఓకే. కరెక్టే ఆ! గానీ వాళ్ళ వల్ల నాకు అప్పుడు నాకు ఇంట్లో బియ్యానికో, ఉప్పుకో, పప్పుకో వాళ్ళు చేసిన సహాయం నాకు ఉపయోగపడ్డది. దాని అసలు ద్వారా నాకు ఓకే. ఎవ్వరైనా గాని నన్ను ఎట్లంటే అందరూ వాడుకునేటోళ్ళు ఏమి ఉండరు ఇండస్ట్రీలో. కొంతమంది నన్ను మిమ్మల్ని ప్రేమించిన వాళ్ళే ఎక్కువ మందున్నారు. నేనెవరికి ఏమి అన్యాయం అవును. నేను కావాల్సుకొని ఏ వ్యక్తికి నేనెప్పుడు అన్యాయం చేయలేదు. అవును. ఎందుకంటే నేనెవరికన్నా బాగా ఇబ్బంది పెట్టిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అనితనే. ఎందుకంటే ఆ అమ్మాయి ఆ పాట ఎక్కడ పడితే అక్కడ వినబడడం, దానివల్ల ఆమె డిస్టర్బ్ కావచ్చు, బాధపడొచ్చు, కుంగిపోవచ్చు. కానీ నేను ఆ ఉద్దేశ్యంతో చేయలేదు. అది ఇది కూడా ఇప్పుడు చెప్తున్నా నేను. వన్ సైడ్ లవ్వా? అసలు మీది టూ సైడ్ మాది లవ్వా? 2 సైడే. అమ్మాయికి నువ్వంటే ఇష్టమే. నేనంటే చాలా ఇష్టం. హ్మ్. కానీ అక్కడ ఉన్న ఆ పెద్దల వాళ్ళ ఇంట్లో వాళ్ళ ప్రాబ్లమ్స్ కావచ్చు, వాళ్ళ ఫ్రెండ్స్ తోటి ప్రాబ్లమ్స్ కావచ్చు, 10 మందికి తెలిసిన పరువు పోతుంది, లవ్వు ఇవ్వు అంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మ్యాటర్ ఏందంటే మీకు డైరెక్ట్ వచ్చి చెప్పేసిందా? నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోలేనని? చెప్పింది ఆ అమ్మాయి. ఆ! చెప్తేనే కదా నేను రాసింది పాట. ఆహా! ఇప్పుడు ఓకే. ఫస్ట్ మంచిగున్న నాతోటి మంచిగా క్లోజ్‌గా ఉన్న అమ్మాయి ఒకటేసారి ఇట్లా అనే వరకు కొంచెం బాధతోటి బేసిక్‌గా నేను ఒక ఆర్కెస్ట్రా సింగర్‌ని. ఓకే. ఆమె వల్ల నన్ను రచయితని చేసింది. ఒక కవిని చేసింది. ఓకే. నాకు అప్పటి వరకు పాటలు రాసే ఉద్దేశ్యం లేదు. నేను అంతగానో పెద్ద సాహిత్యాన్ని తెలిసిన వ్యక్తిని కాదు. ఎప్పుడు ట్రై చేయలే. ఇప్పుడిప్పుడు పుస్తకాలు చదువుతూ ఆహ్, అనిత పాట నా మనసులో ఉన్న ఫీలింగ్స్ అది పుస్తకాలు చదివి రాసిన పాట కాదు. అది నువ్వు నా లోపల ఏమనుకుంటానో అవి ఆ మాటలనే ట్యూన్ చేసి రికార్డింగ్ చేసినాం. అది ఆ అమ్మాయి వింటే సరిపోద్దనుకోని సరదాగా ప్రేమతోటి ఆ అమ్మాయి కోసం చేసిన పాట. అది ప్రపంచం తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్నారో అక్కడ అందరికి రీచ్ అయింది. చిన్న, పెద్ద నుంచి ప్రతి ఒక్కరు ఆ పాటను ఆదరించినది ఇప్పటికి కూడా. ఒక పాటను 16 ఏండ్లయినా గాని గుర్తుంచుకోవడం అంటే అది మామూలు ముచ్చట కాదు. ఎందుకంటే ఎంత పెద్ద సినిమా పాటలైనా
ఒక 2-3 రోజులు వింటే సినిమా ఉన్నన్ని రోజులు వింటారు. తర్వాత మళ్ళీ కొత్త పాట రాగానే దాని గురించి మొత్తానికి మర్చిపోతారు. కొంతమంది మా ఫ్రెండ్స్ ఉన్నారు. ఈ పాట వల్ల ఈ పాటని ఇరిపోవాలనుకున్న వాళ్ళు కూడా కలిసి ఉన్న ఫ్యామిలీ కలిసి ఇప్పుడు ఫ్యామిలీగా ఉన్నారు. అవును. చాలా మంది ఉన్నారు. మీకు అలాంటి సిచ్యువేషన్, ఒక అద్భుతమైన సిచ్యువేషన్ చెప్తా. ఆ, విజయవాడలో ఒక ఫ్యామిలీ ఉంటుంది. ఉమ్, ఆయన పేరు వచ్చేసి అనంత్, ఓకే. వాళ్ళ మిస్సెస్ పేరు అనిత. ఓ, అప్పుడే రీసెంట్గా మ్యారేజ్ అయిందంట. 1 year మంచి కలిసి ఉన్నారంట. ఉమ్, కలిసి హ్యాపీగానే ఉన్నారంట. ఆ తర్వాత చిన్న చిన్న గొడవల వల్ల విడాకులు దాకపోయిందంట వాళ్ళ కథ. ఓకే. అప్పుడే ఆ టైంలో అనిత పాట రిలీజ్ అయిందంట. ఓకే. ఆ అమ్మాయి విడాకులు దాకపోయిన అమ్మాయి, నా హస్బెండే నా కోసం ఇంత ఫీల్ అవుతూ నా కోసం పాడతాడని రియలైజ్ అయ్యి మళ్ళీ ఆ అమ్మాయి ఆయన దగ్గరికి వచ్చేసిందంట. ఆయన నాకు ఫోన్ చేసి, సుమన్ టీవీలో నా ఇంటర్వ్యూ చూసి ఫోన్ చేసి, అన్న పలానా సో అండ్ సో నా పేరు గీది, మా మిస్సెస్ పేరు అనిత. ఒకప్పుడు మేము విడాకులు దాకా పోయినామన్నా, నీ పాట అప్పుడే రిలీజ్ అయింది. నా కోసం మా మిస్సెస్ నేనే పాడతానా అనుకొని ఆ ఫీల్డ్లోకి అట్లా ఇమాజిన్ చేసుకొని మళ్ళీ నా కోసం వచ్చింది. ఇప్పుడు 2 పిల్లలు, మేము హ్యాపీగా ఉంటాం. మీ పిల్లలకి ఇట్లా అయిందంటే, మీరు లేకపోతే మాకు 2 పిల్లలు లేరు, నా మిస్సెస్ లేదు, నేను లవ్ చేసి పెళ్లి చేసుకున్నా, లేకపోతే నేను బతకపోతున్నా, ఇదివరకు ఇప్పుడు చచ్చిపోతున్నాను, నువ్వు చేయబట్టి నేను ఇప్పుడు బతుకున్నా అని చెప్పి ఆయన ఫోన్ చేసి సూపర్. నా దగ్గరికి వచ్చి పిల్లలకు కలిసి 20,000 చేతిలో పెట్టి, పిల్లల ట్రీట్మెంట్కి ఉపయోగపడుతుంది, నేను ఒక ఎంప్లాయీని, మీకు ఎప్పుడైనా అవసరం వస్తే నాకు కాల్ చేయండి అని నెంబర్ ఇచ్చి పోయిన. అట్లా చాలామంది. మీకు ఇంకొక సిచ్యువేషన్ చెప్తా. వనస్థలిపురం అని చెప్పేసి ఇక్కడ ఉప్పల్ దగ్గర అటు సైడ్ ఎల్బీ నగర్. ఆ వనస్థలిపురం నుంచి ఒక 10 మంది సెంటరింగ్ పని చేసుకునే పిల్లగాళ్ళు, ఒక యూత్. ఓకే. ఆ ఇంటర్వ్యూ చూసి, నా నెంబర్ చూసి ఫోన్ చేసి, అన్న మాది చిన్న యూత్ అన్న, మేము ఇట్లా కూలి పని చేసుకునేటోళ్ళం, మీరు అడ్రస్ పెట్టండి అన్న, మేము వచ్చి మిమ్మల్ని కలుస్తామంటే, నాకు మొత్తానికే తినడానికి తిండి కూడా లేదనుకొని వాళ్ళు 3 నెలలకు సరిపడే సరుకులు 10,000, 10 మంది పిల్లలు మనిషికి 1,000 రూపాయలు వేసుకొని 10,000 పట్టుకొచ్చి, అన్న మీరు ఏం పని చేయకండి అన్న, మీ అనిత పాట అంటే మాకు ప్రాణం ఇష్టం. ఒకప్పుడు ఆ పాట మేము ఒక రోజుకి ఒకసారి అన్న వినంది మేము పాడుకోము, అంత ఇష్టం మీరంటే, మీ పాట అంటే. మీరు సచ్చేదాకా మిమ్మల్ని మేము కూర్చుండబెట్టి చేస్తామన్న, వదిలను నిన్ను పిల్లల్ని మేము పని చేసి చేస్తాం, మీకు ఒక రూమ్ ఇస్తాం, మీరు వచ్చి మాతో ఉండండి అన్న, మీరు బాధపడకండి, మేము మిమ్మల్ని పోషిస్తామన్న అంటే, ఇంతగానం ఒక పాటను ఇష్టపడితే ఇంతగానము ప్రేమిస్తారు. అంటే మానవత్వం ఉన్నోళ్ళు మన సమాజంలో, మన చుట్టూరనే చాలా మంది ఉంటారు. ఎందుకంటే ఆపద అంటే ఖచ్చితంగా దాంట్లో వాళ్ళకు రియాలిటీ, నిజం, వాస్తవం కనుక అనిపిస్తే వాళ్ళు దానికోసమైనా, వాళ్ళు లేకున్నా కూడా వాళ్ళు దానికోసం ఎంతో కొంత కష్టపడి మనకు హెల్ప్ చేస్తారు. అది చాలామంది దానికి నేనే నిదర్శనం, వాళ్ళే నిదర్శనం. ఎందుకంటే వాళ్ళని నేను ఒక్కొక్కడు నాకు ఏడ్చుకుంటే పైసలు పంపించాలి ఒక్కొక్కరు. అన్నా నీకు ఇట్లా అయిందంటే ఒక్కొక్క లవ్ స్టోరీ చెప్పుకుంటా. నేను ఒక విషయం చెప్తాను. నేను ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేసిన. స్టార్ట్ చేసిన తర్వాత కొద్ది రోజులు సరదాగా సినిమా పాటలు పాడుకునేటండి. నాకు వచ్చిన పాటలు నేను పాడి పోస్ట్ చేస్తుండే. కొంతమంది ఫాలోవర్స్ వచ్చింది. నా ఫాలోవర్స్ కోసం నేను ఏదైనా ఒకటి చేద్దాం, కానీ మనకు వచ్చిన పనిని మరీ ఫ్రీగా కాకుండా 500 రూపాయలు తీసుకుందాం. ఒక పోస్ట్ పెట్టిన, హాయ్ హలో అండి, దిస్ ఈజ్ అనిత సాంగ్ సింగర్ అండ్ రైటర్ నాగరాజ్. నేను మీకు నచ్చిన వాళ్ళ కోసం నచ్చే విధంగా ఒక 500 రూపాయలు తీసుకొని నేను ఒక పల్లవి వరకు 1 minute షార్ట్ వీడియో సాంగ్ చేసి మీకు పోస్ట్ చేస్తా. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద నా నెంబర్ పెడతాను, ఆ నెంబర్కి మీరు ఫోన్ చేయాలంటే రోజుకు 100 నుంచి 200 ఫోన్లు వస్తాయి. దాంట్లో 10 నుంచి 20 మంది అన్న పాటలు చేయించుకుంటారు నాతోటి. అంటే రోజుకి ఇన్స్టాగ్రామ్ ప్లేయర్ మీద ఒక 5,000 నుంచి మధ్యలో ఒక 10,000 మధ్యలో, అంటే మినిమం ఒక 5,000 వేసుకోండి, ఓ 2-3 వేలు వేసుకోండి, సరిపోతాయి. అంటే నెల వచ్చే వరకు 1,00,000 రూపాయలు వస్తున్నాయి. ఇన్స్టాగ్రామ్ని ఇట్లా కూడా, అంటే నాకున్న టాలెంట్ వట్టిగా చిల్లరగా వాడుతూ అంటారు కొంతమంది ఇన్స్టాగ్రామ్లో. సరదాగా డ్యాన్సులు చేసుకుంటారు, అంటే ఎవరి ఇష్టం వాళ్ళది. ఏదో అవసరానికి ఉపయోగపడుతుంది అది. దాన్ని ఏంటంటే ఎప్పుడైనా ఒక వస్తువుని మనం వాడుతున్నామంటే దానివల్ల ఉపయోగం లేని దాన్ని వాడి వేస్ట్. చాలా మంది ఏంటంటే ఫాలోవర్స్ని పెంచుకోవడానికి వాళ్ళకి నచ్చే విధంగా ఏదో రీల్స్, షార్ట్స్ చేసుకుంటారు. దాని ద్వారా కొన్ని ప్రమోషన్స్ వస్తాయి, ప్రమోషన్స్ చేసుకుంటారు. అట్లా యూజ్ చేసుకుంటే హ్యాపీ. కానీ మొత్తానికే కొంతమంది ఇన్స్టాగ్రామ్ ఏం చేస్తారంటే చాలా వల్గర్గా, అంటే అది ఒక చూడలేకుండా ఇబ్బందికరంగా వాడతారు. నేను స్టార్ట్ చేసిన తర్వాత నాకు ఇప్పుడు ఎంత మంచి ప్రొఫెషనల్ సింగర్కైనా నెలకు ఎన్ని పాటలు వస్తాయి అన్న ఛాన్సెస్ 2-3 వస్తాయి, అంతకన్నా ఎక్కువ రావు.
అంతకన్నా ఎక్కువ రాదు. ఎంత మంచి పెద్ద సింగర్‌కైనా, రైటర్‌కైనా. అవును. ఇప్పుడు ఎంత చంద్రబోస్ గారైనా ఎవరైనా కానీ ఎంత చంద్రబోస్ గారు రాస్తే ఇంకో 2 ఎక్కువ వస్తాయేమో. ఒక 2 నెలకు ఒక 4, 5 పాటలు రాస్తాడు. ఒక సినిమాకి ఒకటో, 2 సినిమాలు తగులుతాయి. దాంట్లో 2, 2 పాటలు 4, 5 ఏమో అవును. వస్తాయనుకుంటా. మనము వాళ్ళు ఆల్రెడీ వెల్ సెటిల్డ్, వాళ్ళు వాళ్ళకి అవసరం లేదు. లెజెండ్స్. వాళ్ళ గురించి మనం అసలు ఒకటి రాసిన చాలు చాలు, నెలకళ్ళకి. వాళ్ళు హ్యాపీగా ఉంటారు. అవును. ఇప్పుడు ఇది హెవీ కాంపిటీషన్‌తో కూడుకున్న ఫీల్డ్ ఇది. ఇప్పుడు సోషల్ మీడియా ఇప్పుడు వచ్చినప్పుడు అసలు నేను ఉట్టినే. నేను పాట రాస్తే 20,000 అడుగుతున్నా. ఓ 20,000 అడిగితే ఉమ్, కొంతమంది తెలియదు ఫస్ట్ వాళ్ళకి పాట అంటే. ఉమ్, మ్యూజిక్ చేపిస్తే మ్యూజిక్ డైరెక్టర్ ఎంత తీసుకుంటాడు, ఓ రైటర్ పాట రాస్తే ఎంత తీసుకుంటాడు, ఓ సింగర్ పాట రాస్తే ఎంత తీసుకుంటాడు, వాళ్ళకి తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్. తెలియక అన్నాక అంత నాకు ఇంతనా అంటారు. అసలు ఒకటన్నా, ఇప్పుడు మీరు ఒక సాంగ్ ఉమ్. రాస్తే హైయెస్ట్ రెమ్యునేషన్ ఎంత తీసుకున్నారు, లో రెమ్యునేషన్ ఎంత తీసుకున్నారు? నేను హైయెస్ట్ అంటే నేను అబద్ధం ఆడకుండా చెప్తాను. నాకు యుఎస్ఏ నుంచి వాళ్ళ మిస్సెస్ పేరు లావణ్య. ఉమ్, ఓ మంచి పాట రాయండి బ్రదర్, ఎంత అవుతుంది బడ్జెట్ అంటే, సార్ నేను 30,000 లేదంటే 30 కాదు 50 తీసుకోమ్మా. ఉమ్, మా మిస్సెస్ అంటే నాకు చాలా 50. ఇష్టం. నేను అడిగింది 30. ఆయన 50 ఇస్తా అన్నాడు. ఆయన పేరు కూడా నాగరాజు. ఓహో, నీ పేరు కూడా, నా పేరు కూడా నాగరాజ బ్రదర్. నేను హైదరాబాద్ భలే కలిసి వస్తున్నాయి. అక్కడ అనిత, ఇక్కడ నాగరాజు. లావణ్య ఆ అమ్మాయి పేరు. ఆ అమ్మాయి పేరు కోసం పాట రాయాలంటే నేను తనకు అద్భుతంగా చిరు చిరు నవ్వుల జిలిబిలి పలుకుల నా చెలి అందం ఎంత మధురం, కురిసిన మంచుల తడి పొడి పెదవులపై సిగ్గేయిక నా సొంతం, ఏ జన్మల చేశానో పుణ్యం తను నాకే దొరికిన అదృష్టం, తనతో ఉంటే ఎప్పుడు సంతోషం, ఎదురొస్తే కలిగే విజయం, మళ్ళీ మళ్ళీ నా మనసే నిన్ను కోరింది లావణ్య, ఇంకో జన్మంటూ ఉంటే నీకై పుడతా లావణ్య, మళ్ళీ మళ్ళీ నా మనసే నిన్ను కోరింది లావణ్య, ఇంకో జన్మంటూ ఉంటే నీకై పుడతా లావణ్య అని ఇట్లా పాట రాస్తే ఆయన చాలా సంతోషపడ్డాడు. ఉమ్, దాని తర్వాత వాళ్ళ కూతురు మీద ఒక పాట చేయించుకున్నాడు. ఓకే. వాళ్ళ నాన్నగారు చనిపోతే వాళ్ళ నాన్నగారు ఆ, మీద ఒక 3 పాటలు అవకాశం ఇచ్చాడు, మంచి రెమ్యునరేషన్ ఇచ్చి. ఓకే. నేను లాస్ట్కు తక్కువలో తీసుకున్న బడ్జెట్ అంటే హైదరాబాద్కి వచ్చిన తర్వాత మినిమం నేను అడగడమే తక్కువ అడుగుతా. తక్కువ తీసుకునే తక్కువ 20,000 అడుగుతున్నా. వాళ్ళు 10 ఇచ్చినా చేస్తున్నా, 15 ఇచ్చినా చేస్తున్నా, 20 ఇచ్చినా చేస్తున్నా. ఇప్పుడు కొంతమంది మీతో పాటు రాపించుకోవాలనుకుంటది, కానీ 10,000 ఇవ్వలేను, నేను ఒక 7,000 ఇస్తా, 8,000 ఇస్తా అంటే తప్పకుండా రాస్తారా? చేసి ఇచ్చిన. నేను ఏమంటాను, ఒకప్పుడు 100కు 1000కి పాట చేసిన 5-6 వేలు వస్తానంటే నేను ఎట్లా వదులుకుంటా, మీరు ఒకటి చూడండి. ఉమ్, ఎందుకంటే అడుగుతా. నేను ఇచ్చే పాట కూడా అట్లుంటది. ఇప్పుడు నాకు 10,000 పెట్టి నాతో పాట రాపిస్తానంటే దానికి 10 ఇంతలు వాళ్ళకి హెల్ప్ అవుతుంది, నా పేరు నా పాట. అవును. అంతే తప్పితే నా పాట వల్ల నేను చేసిన ఒక్క పాటతోటి ఒక 10 ఛానల్ మానిటేషన్ అయినాయంటే మీరు నమ్ముతారా? అట్లా నేను చేసిన ఒక్కటే పాట వల్ల, అంటే ఒక పాట కూడా లేదు, కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు నా దగ్గరికి వస్తారు ఎక్కువ మందికి. నేను ఇచ్చే ఒక్క పాటతోటి వాళ్ళ ఛానల్ మానిటేషన్ అయిపోద్ది. నేను నిజంగా వాళ్ళకి ఇది మాత్రం ప్రామిస్ చేసి. ఇంకోటన్నా, అనిత సాంగ్తో మీరు ఫేమస్ అయ్యారు. నాగరాజ్ అంటే ఇప్పటికీ అనిత నాగరాజ్ అంటే మీకు ఒక నేమ్. అలాంటి అనిత నాగరాజు ఇప్పుడు ఆ సాంగ్ తర్వాత ఇంకా చాలా సాంగ్స్ రాశాడు. మంచి సాంగ్, మీకు మంచి ఇష్టమైన సాంగ్, ఇది బాగుంది ఆ తర్వాత అన్న సాంగ్ ఒకటి పాడండి. రీసెంట్గా ఒక పాట నాకు అనిత పాట తర్వాత చాలా ఇష్టమైన పాట అయితే, కట్టుకున్న కోట కూలిపోయే, నమ్ముకున్నా నువ్వు దూరమయే, పట్టుకున్నా చెయ్యి వదిలివేసే, పెట్టుకున్న పేరు మాసిపోయే, కోయిలమ్మ కూత మరిచెనే, జాబిలమ్మ జాలి చూపవే, వెన్నెలమ్మ వచ్చి వెళ్ళవే, చీకటందలుముకుందిలే, ఎంత బాగుందే నువ్వు చేసిన మోసం, అయినా నువ్వే నా బంగారం, ఉండలేనందే నువ్వు లేని ప్రాణం, ఓసారచిపోవే నీ కోదండం, కట్టుకున్న కోట కూలిపోయే,
నమ్ముకున్నా నువ్వే దూరమయ్యే. లవ్కు సంబంధించిన సాంగే కాదు, ఫోకే కానీ ఎంటర్టైన్మెంట్ ఏ సాంగ్ అయినా సరే అద్భుతంగా పాడగలరు మీరు. అన్న మీకు నిజంగా దేవుడు ఇచ్చినది ఒక వరం అన్న మీ గొంతు. థ్యాంక్ యూ అన్న. అయితే యాక్చువల్లీ నేను చెప్పాలంటే ఉమ్, నేను అనిత పాట వల్ల బయటకు వచ్చిన ఫస్ట్. అవును అవును. దానివల్ల ఏంటంటే నేను వేరే పాటలు రాయనని కాదు, పాడనని కాదు, నాకు తలిగే సిచ్యువేషన్లు ఏంటంటే కొంతమంది కన్నా సేమ్ రాస్తుంది ఏంటన్నా సేమ్ ఉంటుంది ఏంటంటే సిచ్యువేషన్ చేంజ్ అయితేనే పాట చేంజ్ అవుతుంది. ఉమ్, ట్యూన్లో ఎలాంటి డబ్బింగ్ ఉండదు. అవును. పదాలు ఏముంటాయి, ఒక అమ్మాయి ఒక అబ్బాయిని మోసం చేస్తుంది, ఉమ్, మోసం చేస్తే ఆ అబ్బాయి అమ్మాయి కోసం బాధపడుకుంటూ ఉండేది లవ్ ఫెయిల్యూర్ సాంగ్. అవును. ఫోన్ చేస్తారన్న బ్రేకప్ సాంగ్ అని ఉంటారు. బ్రేకప్ అంటే మనం అనుభవించిన కథనే. బ్రేకప్ అంటే ఆ బాధ ఎంత ఎట్లుంటుందో, పెయిన్ అవన్నీ అనుభవించిన వాళ్ళను. ఎవరికైనా ఒకటే పెయిన్ అనేది ఒకటే ఉంటుంది, ఒకటే ఉంటుంది pain 10 ఎవరికైనా. రకాలుగా ఏమి ఉండదు ఆ పెయిన్. లవ్ ఫెయిల్యూర్ అంటే అందరికి నాకు ఎట్లా బాధ అనిపిస్తుంది, నీకు గట్టినే బాధ అనిపిస్తుంది. అదే పాటను మనం రాస్తాం కాబట్టి కొంతమంది కన్నా ఆ పాటకి ఈ పాటకి దగ్గర పోలికని అంటారే, ఒకటే సిచ్యువేషన్ కాబట్టి ఒకటే తీరు అనిపిస్తుంది అంతే తప్పితే ట్యూన్లో ఎలాంటి డబ్బింగ్ ఉండదు అని వాళ్ళకి నేను చెప్తానే ఉంటా. నాకేంటంటే ఫస్ట్ సిచ్యువేషన్, వాళ్ళు ఇచ్చే సిచ్యువేషన్ నేను రాస్తూ ఉంటా. అనిత పార్ట్ 2 అసలు ఎలా స్టార్ట్ అయింది? ఈ స్టార్ట్ అవడానికి కారణం ఎవరు అసలు? మై ఫస్ట్ షో అని ఛానల్, యూట్యూబ్ ఛానల్, గిరి సార్. ఉమ్, ఆ సారు నాకు వచ్చిన ఆలోచన కూడా కాదు ఇది. ఉమ్, ఆ సార్ ఫోన్ చేసి నాగరాజ్ గారు మిమ్మల్ని ఒకసారి కలవాలండి, ఇట్లా అనిత పార్ట్ 2 సాంగ్ చేద్దాం అనుకుంటా అంటే, మళ్ళీ ఎందుకు సార్ అనిత పాట ఇప్పుడు ఆల్రెడీ అయిపోయింది, ఉమ్, మంచి మంచి వేరే కొత్త పాటలు ఉన్నాయి అది ఇస్తా అంటే, లేదండి అది ఒకప్పుడు ఒక సెన్సేషనల్ అంత మంచి పాటని జనాలు మర్చిపోలేదు, ఉమ్, ఇంకా మర్చిపోవద్దు కూడా, అది ఎప్పటికీ మీకు లైఫ్ లాంగ్ అది చరిత్రలో నిలిచిపోయే పాట. అలాంటి మంచి పాటను అప్పుడు ఆడియో ఎంజాయ్ చేసిన ప్రతి ఒక్కరు ఇప్పుడు వీడియోని మంచిగా చేసి ఆ పాటకు మీరు నెక్స్ట్ కన్క్లూజన్ ఇద్దామండి, జనాలకు కూడా ఒక ఐడియా వస్తుంది. ఉమ్, మర్చిపోయిన కొంతమంది మర్చిపోయిన కొంతమంది గుర్తున్నది, మర్చిపోయిన వాళ్ళకి మళ్ళీ ఆ పాట రుచి చూపిద్దాం ఒకసారి, మంచి లిరిక్ రాయండి అంటే అట్లా స్టార్ట్ అయిపోయింది. ఉమ్, మీకు చెప్పేది ఏంటంటే దాన్ని ట్యూన్ ఒక్కటే సేమ్ ఉంటుంది, లిరిక్ వేరు ఉంటుంది, మ్యూజిక్ వేరే ఉంటుంది. నా ప్రాణమా నేను మరిచిపోనులే, ఊపిరాగిన నీ మీద ప్రేమ చావదే, ఎన్నాళ్ళవుతుందో నిన్ను చూడక నా మనసే, నే సచ్చే వరకైనా నా కోసం నువ్వు వస్తావా, అనిత 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 నా అనిత నా ప్రాణమైన అనిత, మరు జన్మే ఒకటుంటే నీకై మళ్ళీ పుడతా, నా ప్రాణమా నిన్ను మరిచిపోనులే, ఊపిరాగిన నీ మీద ప్రేమ చావదే. బాగుంది. అదే లిరిక్ ఒకటి చేంజ్ ఉంటుంది, కానీ సేమ్ ఆల్మోస్ట్ అంటే ట్యూన్ సేమ్ ఉంటుంది సార్. అన్న పార్ట్ 2 అంటే అట్లే ఉంటుంది, అట్లా చేస్తారు. ఏంటంటే ట్యూన్ ఒక్కటే సేమ్, మ్యూజిక్ మొత్తం చేంజ్, లిరిక్ చేంజ్ ఉంటుంది. దీంట్లో అసలు ఏంది, ఎందుకు విడిపోయిన తర్వాత ప్రస్తుతం వాళ్ళ పరిస్థితి ఏంది, ఇవన్నీ చూపించారా, ఇవన్నీ ఈ లిరిక్ లో ఉంటాయి. ఇదంతా ఉంటుంది దాంట్లో. ఏంటంటే చివరికి ఇప్పుడు ప్రస్తుతం అనిత ఎక్కడ ఉంది, నాగరాజ్ పరిస్థితి ఏంది, ఎట్లుంది, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎట్లుంది అనేది పాటలో చూస్తారు. ఇంకొక చిన్న డౌట్, ఇడిపోయినాక అనిత మీరు ఎప్పుడన్నా మాట్లాడుకోవడం లాంటిది కానీ ఏమన్నా జరిగిందా? లేదు, ఎందుకంటే నేను ఒక విషయం చెప్తున్నాను, ఆ అమ్మాయి చాలా మంచిది. ఓ, నేను కొంతమంది వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా మంచిది. ఓకే. ఇప్పుడు కొంతమంది అయితే మా అమ్మాయి కోసమే పాట రాసిండు, మా అమ్మాయి పరువు తీసిండు మొత్తం అని బయటకు వచ్చి అల్లరల్లరి చేసే ఫ్యామిలీస్ ఉంటాయి. చిన్న గిట్ల అంటే ఏమన్నా అంటేనే ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చ చేస్తాను వాళ్ళు. నేను ఇంత పెద్ద పాట చేసి అంటే ఆ పాట ఎక్కడ పడితే అక్కడ పాడి ఫలానా అమ్మాయి అని చెప్పి మాట్లాడుకుని వాళ్ళ ఫ్యామిలీని చాలా మంది అని ఉంటారు, ఏంది ఈ పాట ఏంది ఊరికే మీ అమ్మాయి అన్నట్టు ఏం సంగతి అని వాళ్ళు అనే ఉంటారు వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు. అయినా కూడా వాళ్ళు దాన్ని లైట్ అంటే బాధపడే కాడికి వాళ్ళు కూడా ఎవరికైనా కొంత ఉంటుంది. ఇప్పుడు నేను అంత అట్లా ఇద్దాన్ని చేసి తెలియని ఏజ్, ఒక అమ్మాయిని ప్రేమించినప్పుడు ఆ మత్తులో ఆ మాయలో నేను చేసిన పని అది, అంతే తప్పితే ఇప్పుడు నాకు ఎట్లుందంటే అమ్మాయిని నేను సిన్సియర్గా లవ్ చేసిన, అరే చేసిన తర్వాత ఇట్లా అంటే మనసుకు బాధతో రాసిన పాట, అంతేగాని ఆ అమ్మాయి మీద కోపంతో అమ్మాయి ఇజ్జత్ మానం తీయాలి అని చెప్పి చేసిన పని లిరిక్స్ లో కూడా ఎక్కడ అది కనబడదు. అంటే అలా చూడండి,
వాళ్ళ నుంచి నాకు ఎందుకు ఎలాంటి ఇబ్బంది కలగలేదంటే యాక్చువల్లీ ఆ పాటలో ఆ అమ్మాయి నన్ను ఎక్కడ లవ్ చేసినట్టుండేది. నేనే లవ్ చేసినట్టుంటది పాట. ఓకే ఓకే వన్ సైడ్ లవ్ ఓకే అని వన్ సైడ్ లవ్ లాగా ఉంటుంది పాట. పెద్దగా బ్రేకప్ అంటే బ్రేకప్ కూడా కాదు అసలు. వన్ సైడ్ అంటే ఎట్లుంటుంది, నువ్వు అంటే నాకు ఇష్టం, నా ప్రేమను అర్థం చేసుకో. వన్ సైడ్ లవ్ వేరు, బ్రేకప్ వేరు, టూ సైడ్ లవ్ వేరు. ఇట్లా అది ఆ అమ్మాయికి నా ప్రేమను తెలియజేసే సాంగ్ అది. నువ్వు నాతో ఆడ తిరిగినావు, ఈడ తిరిగినావు, ఆడికి వచ్చినావు, ఈడికి వచ్చినావు అన్నట్టు ఆ అమ్మాయి ఇజ్జత్ తీసినట్టు ఉండదు. ఆ అమ్మాయి మంచిదానివి, నువ్వు అంటే నాకు ఇష్టం, నేను ఇంత సిన్సియర్ లవ్ చేస్తాను, ఇది కథ అందులో నేను చెప్పేది. కానీ వాళ్ళు నన్ను ఎలాంటి ఇబ్బంది పెట్టలేదు, నేను కూడా మళ్ళీ అమ్మాయి జోలికి పోలే. ఇప్పుడు వద్దని చెప్పిన అమ్మాయి వెంట ఎన్నిసార్లు పడినా ఏం లాభం, మన సంస్కారం కూడా కాదు, అది సంస్కారం కాదనుకున్నా. కొద్ది రోజులు ట్రై చేసిన, కానీ ఆమె కూడా నాకు ఇలాంటి కరెక్ట్గా నాకు అది కాదు అసలు, నా వేనే అది కాదని చెప్పింది. ఓకే అలాంటి అమ్మాయిని ఇప్పుడు నేను ఏమని చెప్తానంటే, నేను లవ్ అంటే ఏంటో కూడా సరిగ్గా తెలియని అమ్మాయిని లవ్ చేసిన ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే అందువల్ల నేను అట్లా జరిగిపోయింది. మీ గతం మొత్తం తెలుసు, మీకు ఒక లవ్ ఫెయిల్యూర్ అని తెలుసు మీది. తెలిసి కూడా ఇప్పుడు మీ మిస్సెస్ మిమ్మల్ని ఇష్టపడి ఒక రకంగా లవ్ చేసి పెళ్లి చేసింది అనుకోవాలి. అసలు నేను ఏం చూసి నీ దగ్గర ఏముందని పెళ్లి చేసుకుంది అసలు? ఇప్పుడు ఆమె నన్ను ఏం చూసి లవ్ చేసిందంటే నేను దానికి ఒక సమాధానం అయితే చెప్తా. నేను ఒక అమ్మాయిని అంత సిన్సియర్గా లవ్ చేసిండు ఆయన. ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నన్ను ఎంత ఇష్టంగా చూసుకుంటాడని ఆ పాటలో ఉన్న ఆతృత. ఎందుకంటే నేను అతను ఇష్టపడితే, ఒక సిన్సియర్గా అమ్మాయిని ఇష్టపడితే ఇంతగానో ప్రేమిస్తాడని ఆ పాటలోనే తెలిసిపోద్ది ఆయన మన ఒక క్యారెక్టర్. నేను ఎలాంటి వాడినో నేను రాసే పాటలో తెలిసిపోద్ది. ఇప్పుడు అమ్మాయి పట్ల నాకున్న ఒక అంటే అమ్మాయిని ఏ విధంగా ట్రీట్ చేస్తాడు, అమ్మాయిలను, ఆ అమ్మాయిని ఎట్లా గౌరవిస్తాడు, స్త్రీని అని అందులోనే తెలిసిపోద్ది. నా పాటని ఇష్టపడ్డది కావచ్చు, నా వాయిస్ని ఇష్టపడచ్చు, నా దగ్గర అయితే చెప్పిందా మీకు? చెప్పిందా నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను? చెప్పింది. అప్పుడు మీ రియాక్షన్? చెప్పిన ఒకటే ముచ్చట చెప్పిన. ఆల్రెడీ అయితే నాకు లవ్ స్టోరీ ఉన్న ముచ్చట ప్రపంచం మొత్తం తెలుసు. అంటే అయిపోయింది కదా గతం, అది గత అమ్మాయికి పెళ్లి కూడా అయిపోయింది అన్నారు కదా, ఇప్పుడు మీరు సింగిల్ గానే ఉన్నారు కదా. నేను సింగిల్ గానే ఉన్నా కానీ నువ్వు మళ్ళా లవ్ ఇది అంటాను రైట్, కానీ నేను నిన్ను పట్టుకొని లేచిపోడు అది ఇది అయితే నాతోటి కాదు. ఎందుకంటే మన గురించి ఇప్పటికే స్టేట్ మొత్తం బొబ్బ అయిపోయింది. నిన్ను మళ్ళీ పట్టుకొని పోతే మళ్ళీ దాన్ని నలుపుకొని పట్టుకొని పోయడం అంటే పెళ్ళి అనేది కంపల్సరీ ఇప్పుడు జీవితంలో. ఆ అమ్మాయి పోయిందని నేను అమ్మాయి కోసం చచ్చిపోవడం, లేకపోతే పోయి ఆ అమ్మాయిని చంపడం అయితే కరెక్ట్ కాదు కదా. ఎందుకంటే మనకో ఫ్యామిలీ ఉన్నది, మనకో జీవితం ఉంటుంది, మన కోసం ఎవరో ఒకరు ఎక్కడనో ఒకడ పుట్టే ఉంటారు. నాకు లక్కలో మా మిసెస్ దొరికింది. ఈ అమ్మాయి ఏంటంటే ఆ అమ్మాయి కంటే నన్ను బెటర్గా ఇష్టపడుతుంది, ప్రేమిస్తుంది. వాళ్ళది మాకంటే ఎక్కువ క్యాస్ట్ అయినా వాళ్ళ ఇంట్లో నేను చెప్పి ఒప్పిస్తా అని నాకు ఒక నమ్మకం కల్పించింది. సరే అని కొద్ది రోజులు ట్రావెల్ చేసినాం. ఇక మరి ఏమంటావు చివరికి చెప్పు, ఉండనా మరి పోదాం కూడా తీసుకొని అంటే అంటే ఎట్లా అంటే నేను నవ్వుకుంటాను. ఎట్లా అంటే ఉండేనా లాస్ట్కి వస్తే వెళ్తుంది అమ్మ నా లవ్ స్టోరీ, ఇదే టైం పాస్ నడుతుందా, మా ఇంట్లోనైతే నన్ను పెళ్లి చేసుకోమని లొల్లి చెప్తాను, మరి ఏమంటావు అమ్మ నీ సంగతి, ఏదో ఒకటి ముచ్చట నాకు వారం రోజుల్లో చెప్పాలంటే. ఈ అమ్మాయి కూడా ఇంట్లో పెద్ద అమ్మాయి, ముగ్గురు బిడ్డలే. ఈ అమ్మాయి కూడా ఏముంది పెళ్ళి అది ఇదని ఇట్లా టాపిక్ అయితే ఫస్ట్ చెప్తేనే అది అవుట్ ఆఫ్ రేట్ ఏదో ఒకటి తెలుస్తుంది కదా అని భయపడకుండా పలానా అబ్బాయి పలానా క్యాస్ట్, ముదిరాజు, మేము మాది దళిత జాతి అంటే దళిత సామాజిక వర్గానికి చెందిన ఎస్సీ మాల వర్గం చెప్పింది. వాళ్ళ ఇప్పుడు అందరు ఎట్లున్నారు, ఇప్పుడు నా బిడ్డ వద్దన్నా కూడా మాతో పోతా అంటాను, దెబ్బలు లేచిపోతే ఉన్నిజ్జది పోతుంది, ఇదంతా ఎందుకు చక్కగా పెళ్లి అయితే అయిపోతుంది. నా కుల పూలు వచ్చి నాకు కట్టడానికి నా బిడ్డ పెళ్లికి పైసలు ఇచ్చేటోళ్ళు కాదు, నా కుల పూలు నాకు ఆపద అది అంటే కులం కోసం చూసుకుంటే నాకు 10 రూపాయలు అవసరం ఉంటే సాయం చేయని కులం ఎందుకు నాకు, నాకు దేనికోసం ఈ కులం అని చెప్పి వాళ్ళ నాన్న కూడా మెచ్యూర్డ్గా ఆలోచించి మమ్మల్ని ఇద్దరిని ఒకటి చేసి హ్యాపీగా కావాల్సింటే నేను రూపాయి కట్టినాం. ఇద్దరు మాది అరేంజ్డ్ మ్యారేజే, పెద్దలు కుదిర్చిన ఆఖరికి చెప్పుకున్నాం ఇంట్లో. ఇప్పుడు మా అమ్మ వాళ్ళు కూడా నేను ఇంట్లో పెద్దోడిని, నేను ఏది చెప్పినా కానీ కాదన్నారు. వాళ్ళు ఒప్పుకుంటారు ఆరా బాబు చూస్తేనే వాళ్ళు, మరి వాళ్ళ ముదిరాజు అంటారు, మన క్యాస్ట్ ఊళ్ళో పల్లెటూళ్ళలో ఎక్కువ ఉంటాయి. మరి వాళ్ళు ఒప్పుకుంటే మాకేం ఇబ్బంది అయితే లేదు, ఒకసారి రమ్మని మాట్లాడదాం, భయమే ఉన్నది,
వాళ్ళు మనుషులే మనం మనుషులే చంపుతారా మాట్లాడతా. మా అయ్య కూడా ఆల్రెడీ అన్ని చూసి వచ్చినోడే, గట్టిగా జర పంచాయతీలు ధమ్కీలను తిన్నోడే. ధమ్కీలన్నీ తిన్నోడే. ఆ, ఎవడైతే మనకేంది రమ్మని ఫస్ట్ మాట్లాడదాం అంటే 1000 స్తంభాల గుడిలా సింగిల్ సిట్టింగ్ అయిపోయింది. ఓకే అయిపోయింది. కేల్క సంతోషం. 15 రోజుల పెళ్ళి అయింది. ఆ, రూపాయి పెళ్లి, రూపాయి కట్నం లేకుండా ఆదర్శంగా అంటే డబ్బులు తీసుకోకుండా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్నా సంతోషం. మంచి అమ్మాయి, మనం ఏదన్నా కానీ చెప్పినట్టు నా అమ్మాయి దొరుకుడు మనకు ఒకటే ఏందో తెలుసా, మనం హ్యాపీగా ఉంటున్నాం అంటే ఫస్ట్ మన ఇంట్లో వాళ్ళు మనకు సపోర్ట్గా ఉంటే మనం హ్యాపీగా ఉన్నట్టు. అవును. లేదంటే ఆఖరికి రోడ్ల మీద పడిపించోళ్ళు అవుతుంది తప్పితే. ఇప్పుడు ఈ అమ్మాయి ఏంటంటే నేను ఏదన్నా కానీ తెలియదు, ఫస్ట్ ఆ అమ్మాయికి ఏం తెలియదు, సమాజం పట్ల అవగాహన లేని అమ్మాయి. ఓకే ఓకే. తెలియదు అంటే మొత్తానికి అదేలే. కాదు. ఇప్పుడు ఇప్పుడున్న నేను బయటికి ఇప్పుడు మీరు వస్తారా, మీరు వచ్చిండు ఇంటర్వ్యూకి ఇట్లా మీరు కూర్చోమని అడిగితే ఆమె హన్మకొండకు బస్ ఎక్కిపోతుంది అంటే అంత భయం. అయ్యో. ఇదంతా ఎందుకు నాకు, నాకు ఈ లేనిపోని కథలు ఎందుకు నాకు. పోయిన తర్వాత చాలా మంది వచ్చిన ఇంటర్వ్యూస్కి వచ్చినప్పుడు ఇంట్లో ఉండేది, మేడం ప్లీజ్ మేడం కూర్చోండి మేడం అంటే, మేడం సార్ నేను ఒకటే చెప్పేది, నేను ₹1,00,00,000 తీసుకొచ్చి ముందర పెట్టినా ఆమె కూర్చునే బాపది కాదు. ఎందుకంటే ఆమెకు అది తెలియదు, ఈ ప్రపంచం గురించి తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇలాంటి వాటికి కొంచెం దూరం ఆమె. ఎందుకంటే ఈ హైదరాబాద్కి వచ్చి ఆ మెట్రోను అవి మెట్రో అవి ఎస్కలేటర్ ఉంటాయి కదా, అది ఎక్కడానికి భయపడుతుంది. అంటే చూడండి, కింద పడతాను మెట్లు ఎక్కుంటా వచ్చే అలాంటి పల్లెటూరు అంటే పల్లెటూరు కాదు, సిటీలోనే పుట్టింది, హన్మకొండ వరంగల్ మళ్ళా పుట్టింది, నేను పల్లెటూరు పక్క. అయితే ఆమె అంటే ఆ కోకు చెందిన ఇప్పుడు ఎస్కలేటర్ నా కొడుకులో ఉరికి అవి ఎక్కుతాను, మా మిసెస్ భయపడుకుంటే మెట్లు ఎక్కిపోయి వస్తుంది. అంటే ఆమె ఏదో హేళన చేయడం లేదు కానీ సరదాగా చెప్తున్నా. అలాంటి వైఫ్ దొరికింది మంచి అమ్మాయి. అంటే ఏంటంటే ఫస్ట్ ఈ బయట సమాజం ఇప్పుడు ఒక ఫోన్ చేసి ఎవరన్నా లేడీస్ యాంకర్ ఇట్లా వస్తే కూడా ఈ లేడీస్ తోటి ఇట్లా మాట్లాడుకుంటే మా అమ్మ వాళ్ళు ఏమనుకోరా, మా నాన్న వాళ్ళు ఏమనుకోరా అంటే, ఈ యాంకర్ తోటి మాట్లాడితే ఏమనుకుంటారు. ఇప్పుడు నాకు లేడీస్ సింగర్స్ వాళ్ళు వీళ్ళు ఫోన్ చేస్తాంటారు, ఎవరు వాళ్ళకి ఇంత భయం లేకుండా ఫోన్ చేస్తాను లేకుంటారు. అంటే ఇప్పుడు చుట్టూ ఉన్న సమాజంలో బయట ఎప్పుడు ఇంట్లో ఉండే వాళ్ళకి ఏంటంటే బయట ఏం జరుగుతుంది ప్రపంచం మీద అవగాహన లేకపోవడం. ఈ ప్రొఫెషన్ నేను అర్థమయ్యేటట్టు కూర్చోబెట్టి చెప్పిన, ఇది నా ప్రొఫెషన్ లో ఇలాంటి చిన్న చిన్నవి కామన్. మాట్లాడుకున్నంత మాత్రాన వాళ్ళని పట్టుకొని మనం ఏదో తిరిగినట్టు కాదు, చాలా తిరిగి ఆ టైం దాటిపోయింది. ఇప్పుడు ఏంటిది, నువ్వు మన పిల్లలు మన ఫ్యామిలీ. ఇప్పుడు నేను ఏది చేసినా, తప్పు చేసినా ఒప్పు చేసినా ఫ్యామిలీ కోసమే చేస్తా తప్పితే నా కోసం నేను సొంతంగా చేసుకొని సంపాదించుకొని నా కడుపు నింపుకుందాం అనే ఉద్దేశం లేదు. ఎందుకంటే నేను అక్కడ బయట నేను ఏది చేసినా నేను ఎవరికి చెప్తా, ఫస్ట్ నేను బయటికి పోతే నాకు ఒక 5-6 వేలు వస్తే ఫస్ట్ తీసుకొచ్చి ఎవరి చేతిలో పెడతా, నేను నా దగ్గర 1000-2000 ఉంచుకొని మీద మొత్తం తీసి నీ చేతిలో పెడతాను నేను అట్లా. కాబట్టి ఏది చేసినా కానీ మీ మంచి కోసమే అని చెప్పి వాళ్ళకి అర్థమయ్యే రీతిలో వాళ్ళకు. ఇప్పుడు వాళ్ళకి కావాల్సింది, లేడీస్కి కావాల్సింది ఏంటంటే ఓ 10 నిమిషాలు వాళ్ళతోటి మంచిగా టైం స్పెండ్ చేయాలి, మాట్లాడాలి ఫస్ట్ ప్రేమగా. నువ్వు మాట్లాడినట్టు నటించు, అసలు గొడవలు కావు. నువ్వు మొత్తానికే ఏదో జాబ్ చేస్తాను అని చెప్పి సాఫ్ట్వేర్ నౌకరు కానీ అని చెప్పి పొద్దున పోతావు, రాత్రి ఆ టైంకి వచ్చి తింటూ పంటావు, మళ్ళీ మొత్తానికి టైం స్పెండ్ చేయకపోయే వరకు ఎవరికైనా ఏంటంటే ఏంది జీవితం, ఇందుకే నా పెళ్లి చేసుకున్నది, ఇదా లైఫ్ అంటే, ఇంత కూడా హ్యాపీనెస్ లేని లైఫ్ ఏందని చాలామంది బాధపడే వాళ్ళు ఉంటారు. అదే ఒక్కసారి సెకండ్ సాటర్డేనో సండేనో సినిమాకి తీసుకపో, గార్డెన్కో సరదాగా ఒక గంట సేపు షాపింగ్కి తీసుకుపోయి ఒక మంచి నచ్చిన డ్రెస్ కొని, వాళ్ళు కాదుగా కోట్లు ఇచ్చినట్టు ఫీల్ అవుతారు. అంటే లేడీస్కు ఎట్లుంటుందంటే మనం ప్రేమగా వాళ్ళకు కొనిచ్చే చిన్న వస్తువు అయినా పెద్దగా నా హస్బెండ్ నా కోసం కొనిచ్చిందని ఫోన్ చేసి వాళ్ళ అమ్మ వాళ్ళకు, వాళ్ళ చెల్లె వాళ్ళకు, మీ బావ నాకు ఇది కొనుకొచ్చిండే ఇది అంటే. ఇప్పుడు నేను మా మిస్సెస్ వాళ్ళది ఎట్లుంటుంది మెంటాలిటీ అంటే, ఇప్పుడు నేను ఒక షాప్కి తీసుకోపోతా, ఒక డ్రెస్ ఒక 3000 డ్రెస్ నేను ఆమె కోసం మంచిది చూస్తే ఆమె 300 పడుతుంది. అంటే వాళ్ళది పొదుపు. అంటే ఇన్ని రోజులు డబ్బు లేకుండా నాకెట్లుంటుంది,
ఇన్ని రోజులు ఆమెకు మొత్తానికి చక్కగా ఒక మంచి చీర కొనియలేదు, మంచి డ్రెస్ కొనియలేదు అని ఒక బాధ ఉంటుంది. ఇప్పుడన్నా జర పైసలు డబ్బులు ఉన్నప్పుడన్నా కొనిద్దాం. పైసలు ఉన్నప్పుడన్నా జర మంచిది కొనియాలి కదా అని నాకు ఉంటుంది. కానీ అక్కడ అట్లుండదు. 3000 పెడితే నాకు 30 డ్రెస్సులు వస్తాయి, 300 కోటి అని అట్లుంటుంది ఆలోచన. సరే ఇదన్నీ ఓకే. ఉమ్. ఇంకోటి లవ్ ఫెయిల్యూర్ అనిత మీద సాంగ్ పాడారు. అవును. మరి ఇప్పుడు మిమ్మల్ని నమ్ముకొని వచ్చిన అమ్మాయి మీద ఏమైనా సాంగ్ పాడారు ఇప్పటివరకు? రాశారా? తప్పకుండా నేను అప్పుడు అసలు ఒకటి రాశారా? రాసుకున్న ఒకటి నా మనసులో ఉన్న పాట, అది మీకు వినిపిస్తుంది ఇప్పుడు. ఆ. నాకు నా లైఫ్లోకి ఆమె వెళ్ళిపోయి ఈమె వచ్చిన తర్వాత ఉమ్. కలగన్నానే కలగన్నానే ఆ కల నేడే నిజమయ్యిందే, నా చెలిక నన్నే చేరిందే, నా హృదయం ఉరకలు వేస్తుందే, దింతాన 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 తన కోసం అయ్యా దీవాన, దేవత 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 నా కోసం పుట్టింది దేవిక, కలగన్నానే కలగన్నానే ఆ కల నేడే నిజమయ్యిందే, నా చెలిక నన్నే చేరింది, నా హృదయం ఉరకలు వేస్తుందే. తన ముందు పాడారు ఎప్పుడన్నా? వాడిని తెలుసు ఆమె. ఏమన్నది? అనిత కోసం అయితే నువ్వు ఇంత పొడుగు రాసినావు, నా కోసం ఒకటే బిట్ రాసినావు కదా అంటే, అనిత అంటే నాకు దూరంగా ఎక్కడో ఉంటుంది, నువ్వు ఎప్పుడు నా పక్కన గుండెల్లో ఉంటావు. అంటే మనం కూడా వాళ్ళను ఎట్లా సంధానించాలో తెలుసు కాబట్టి ఇప్పుడు సరదాగా గొడవ పడుతుంటది. ఎట్లా అంటే ఏదైనా బ్రేకప్ సాంగ్ రాయమంటే వింటా అంటది కదా కూర్చొని, పాట మంచిగా ఉంటుంది వినడానికి, మంచిగా రాస్తా అని తెలుసు, మంచిగా వాడతా అని తెలుసు. నువ్వు అబద్ధం అనకుండా చెప్పు, ఇప్పుడు ఈ పాట నువ్వు అనితను ఉంచుకుంటే రాసినావు కదా అని అట్లా. ఇప్పుడు ఏంటంటే అట్లా చిన్న చిన్న సరదా సరదా గొడవలు అంతే తప్పితే ఆమెకు ఒకటే చెప్పిన, ఇది ప్రొఫెషన్. ఇప్పుడు వాళ్ళు చెప్పేళ్ళు రాయమని పైసలు తీసుకున్నప్పుడు తెలియదు ఆ పాట రాయాలని అంట. నేను అంతే సరదా చిన్న చిన్న గొడవలు అవి ఏంటిలా ఉండేటి. మాకు అంతే. మాకు పెద్ద గొడవలు అయినా ఏం లేవు ఇప్పటి వరకు పెళ్ళైన కాడ నుంచి. ఎందుకంటే గొడవలు ఎందుకు అవుతాయి, దేనివల్ల అయితే బాగా పైసలు ఉండి ఆస్తి కోసం అవుతాయి, లేకపోతే మొత్తానికే పైసలు లేక మొగడేం పని చేయకపోతే అవుతాయి. ఇంకోటి బ్రదర్, యాక్చువల్గా మీ సిచ్యువేషన్ హన్మకొండలో ఉన్నప్పుడు మీరు హైదరాబాద్కు రావడానికి మెయిన్ కారణం మీ తమ్ముడు అని చెప్పారు ఒక ఇంటర్వ్యూలో. మీ తమ్ముడు మీకు ఏ విధంగా సపోర్ట్ ఇచ్చారు? సపోర్ట్ అంటే ఒకటే చెప్పిండు ఉమ్. అన్న, మా తమ్ముడు ఒక కంపెనీలో ప్రస్తుతం ఒక చిన్నపాటి కంపెనీ పెట్టి రన్ చేస్తాను వాళ్ళ ఫ్రెండ్స్ తోటి. ఓకే. అందులో ఏంటి ఉమ్. వాళ్ళ దోస్తులు అన్న మీ అన్న ఏం చేస్తాడంటే, నేను పాన్ షాప్లో అది వర్క్ చేస్తాడంటే, నేను అంటే ఆ పనిని నేను చీప్గా అది కూడా దైవంతో సమానం, నాకు 3 సంవత్సరాలు కాపాడింది, అది కూడా నాకు పని దైవంతో సమానం. అయితే ఏంటంటే నాకు చీప్ అంటే వాళ్ళకు నా దోస్తులు అడుగుతుంటే చెప్పుకోవడానికి ఇబ్బందిగా ఉన్నదన్న, నీకు వచ్చిన పేరేంది, నీ పేరు మీద సినిమా వచ్చింది, ఏమైనా పేరు మీద సినిమా వస్తుందా, నీకు వచ్చిన పేరేంది, నీకు వచ్చిన కథ ఏంది, ఎవడో మోసం చేసిండు, ఎవరితో మోసం చేసిందని ఎన్ని రోజులు బాధపడతావు, నువ్వు హైదరాబాద్కి వస్తే నీకు నా ఫ్లాట్లో రూమ్ ఇస్తాను, నువ్వు టైంకు తిను, పోయి అవకాశాల కోసం తిరుగు, కొద్ది రోజులు అలా సెట్ అయిపోతావు, ఎవరెవరు వస్తారు ఇక్కడ ఉండి పేరు డబ్బు పాటలు పాటకో 10,000 తీసుకున్నా కూడా నెల పేరు మీద నువ్వు 4-5 పాటలు పాడలేవా అని చెప్పి అంటే నన్ను ఏంటంటే కొంచెం మోటివేషన్ చేసిండు. మోటివేషన్ చేసి, నీది ప్రొఫెషన్ వచ్చి పాన్ షాప్ కాదు కదా, నీ గోల్ ఏంది, నీది ఏంది అసలు, ఫస్ట్ నువ్వు రా ఫస్ట్ అని చెప్పిండు. నన్ను కూడా మా మిసెస్ అక్కడ అప్పలపాలైపోయి ఉన్న పిల్లలకు మాటలు వస్తారు, ప్రతి ఒక్కడు చులకన చూస్తాడు. మా మిస్సెస్ కూడా బాధపడ్డాడు, నువ్వేంది నీకు అప్పుడు వచ్చిన నీ మీద నా సినిమా థియేటర్లో సినిమా పడితే నాకు థియేటర్ మొత్తం నిండుగా బ్యానర్లు కట్టింది నా ఫోటోలతోటి, బాంబులు పేల్చిండు. ఆమె అప్పుడు ఆ సినిమాకి పోయింది, లవ్లో ఉన్నాం మేము. నా సినిమా నువ్వు ఏంది అప్పుడు ఒకప్పుడు నీకున్న క్రేజ్ ఒకప్పుడు ఏంది ఇప్పుడు ఏంది ఇట్లా అని చెప్పి బాధపడ్డది, మస్తు బాధ. చాలా రోజులు పిల్లలకు మాటలు రాని ఏడ్చిన రోజులు చాలా ఉన్నాయి. దానివల్ల ఎందుకంటే చేసే పని సరిగ్గా చేయలేము, మనసు కరెక్ట్గా లేక. నేను చేసేది మైండ్ తోటి చేసే పని, అంటే ఆలోచించి పాట రాయాలన్నా ఏ పని చేయాలన్నా మనం మనశ్శాంతి ప్రశాంతంగా మనం మనస్ఫూర్తిగా ఉంటేనే మనం ఏదైనా ముందుకెళ్ళడానికి ఉంటుంది. కానీ ఈ మొత్తం లోపలంతా బాధ పెట్టుకొని పైకి నవ్వుకుంటా ఎన్ని రోజులు అని చెప్పి నువ్వు చక్కగా ఈ నుంచి పో, కొద్ది రోజులు కష్టాలు అనేటివి ఎల్లప్పుడూ ఉండవు, కష్టపడితే ఫలితం అనేది ఎప్పటికైనా దొరకవచ్చు. అంటే నాకు ఎక్కువ టైం కూడా పట్టలేదు, దేవుడు 16 సంవత్సరాలు నన్ను ఇబ్బందులు పెట్టిండు అనేది పాట వచ్చిన తర్వాత. కానీ ఒక్కటేసారి నన్ను కష్టపెట్టిన దేవుడే దిమ్మ తిరిగిపోయి లైఫ్ ఇచ్చాను మళ్ళా. అంటే తిరిగి రాననుకున్న లైఫ్
మళ్ళీ మళ్ళీ ఇచ్చిన ఎంతోమంది హెల్ప్ చేసిండ్రు, ఫైనాన్షియల్గా హెల్ప్ చేసిండ్రు, నాకు నా ప్రొఫెషన్కి హెల్ప్ చేసిండ్రు. దానివల్ల నేను నా అవసరాలు, నా అప్పులు తీర్చుకున్న ఫైనాన్షియల్గా. ఇప్పుడు ఇప్పుడు కొంచెం ఒక నా వరకు నేను నా స్తోమతకు తగ్గట్టు బతకగలుగుతున్న, ఒక మంచి రూమ్ తీసుకున్నా. ఎందుకంటే పిల్లలకి ఇబ్బంది ఉండద్దు, నా కోసం కొంచెం మంచి మంచి వాళ్ళు ప్రొఫెషనల్గా ఎవరన్నా పాట కోసం వస్తుండ్రు, వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడడానికి బాగుంటుందని ఒక పెద్దది ఒక ఫ్లాట్ ఒకటి 2 BHK తీసుకొని. ఎందుకంటే ఈ చిన్న రూమ్లో అయితే పిల్లలకు ఆడుకోవడానికి అని ఇబ్బంది ఉంటుంది. 1 BHKకు గదే 10-12 వేలు ఉన్నది, 2 BHKకు 15 వేలు ఉన్నది. ఈ 12 వేలు పెట్టే బదులు ఇంకో 3 వేలు పెడితే హ్యాపీగా ఒక పెద్ద రూమ్ అయితే వస్తుంది అన్న ఉద్దేశంతో ఒక పెద్ద రూమే తీసుకున్నాం. దానివల్ల నేను నాకు సాటిస్ఫై ఇప్పుడు. ఎందుకంటే వీడికి వచ్చిన తమ్ముడు వల్ల మీ లైఫ్ మళ్ళీ తిరిగి వచ్చింది అనుకోవాలి. తమ్ముడు సపోర్ట్ ఉంది, అమ్మ నాన్న సపోర్ట్ ఉంది, అత్తమామ సపోర్ట్ ఉంది, నా ఫ్రెండ్స్ సపోర్ట్ ఉంది. వీడికి వచ్చినాక నా పాత జాన్ జిగ్రీ దోస్తులంతా మళ్ళీ కలిసిండు. మంచి టైంకి వచ్చినావు, అంతే కంటిన్యూ చేయి ఇట్లన్నీ ధైర్యం చెప్పిళ్ళు అందరూ. ఎందుకంటే నా పాట అంటే ఎవరికైనా చాలా ఇష్టం. వాళ్ళకు అట్లా ఈ అనిత పాటకున్న ఒక గొప్పతనం గురించి చెప్తా మీకు. ఆ పాట ఏం తెలుసా, ప్రతి ఒక్కరికి నోటికి పాడుకుంటారు. ఒక సింగర్ కానోడు కూడా పాడుకునే విధంగా ఉంటుంది. ఆ పాటను ఇష్టపడతారు. ఇప్పుడు తాగుడు ఒక సిట్టింగ్ కాడ కూర్చున్నా అంటే ఫస్ట్ ఆ పాట పాడుకుంటారు. రీల్స్ చేసేటోళ్ళు మస్తు మంది, ఎందుకంటే ఆ పాట అందరికి నోటికి వస్తుంది. నేను జబర్దస్త్ అంటాను, శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోగ్రామ్ పోతే ఫస్ట్ అప్పుడు సింగర్స్ మేమే, రాము, దిలీప్, దేవగన్ ఇట్లా అందరం పోయినాం. పోతే నా అనిత పాట నాకంటే బాగా వాళ్ళ షో చేసే ఆర్టిస్టులు ఉన్నారు కదా, జబర్దస్త్ ఆర్టిస్టులు అంతా, ప్రతి ఒక్కరు నోటికి వాడిళ్ళు. ఆ షో పెద్ద హిట్ అయింది. ఫస్ట్ ప్రోమో కూడా నాదే వేసిళ్ళు. నాకు చాలా సంతోషం అనిపించింది. మొత్తం ఫుల్ సాంగ్ వాళ్ళు వాడిళ్ళు నాతోటి, గిద్ద మిస్టేక్ లేకుండా. అంటే నా ఒక పాట అది 15 సంవత్సరాల క్రితం పాట నోచుకున్నదంటే దాన్ని ఎంతగానో బట్టి విని ఒక్కొక్కరు చెవులు అరిగిపోయేదట. ఒకటి చెప్తే ఒక పెద్ద వండర్ ఏంటంటే, మా సైడ్ ఆటోలల్లో చాలా సైడ్లో దిక్కుల దుమ్ము దులిపేది కాదు. ఆటో డ్రైవర్లు ఫస్ట్ ఆటో ఎక్కే ముందు యూత్ పొరగాలు, కాలేజ్ పొరగాలు అనిత పాట ఉన్నదా అని అడిగి ఎక్కేది. మళ్ళీ ఏం తెలుసా, పాట అయిపోతుంటే రిపీట్ అంటే ఆటో డ్రైవర్లకు పిచ్చిలేసి అప్పుడు క్యాసెట్లు, క్యాసెట్ సెంటర్కి పోయి అన్న ఒక్కొక్క పోరాడు చంపుతాడు అన్న అనిత పాట అని, ఇటారు దిక్కులో అనిత పాట నింపి పాడాయి అని చెప్పి ఆ పాటను మొత్తం 2 దిక్కులను నింపించి డ్రైవర్ గారు ఊకే అది రీలు తెగిపోతుంటది, రివైండ్ ఫార్వర్డ్ చేస్తా అంటే 2-3 సార్లు ఎక్కువసారి చేస్తే ఏమైంది అంటే రీలు ఎక్కువ వేస్తుంది, తెగుతా ఉంటుంది. దానివల్ల వాళ్ళు ఏం చేసేదంటే 6 సైడ్ అటు 6 దిక్కు ఇటు 12 సార్లు అనిత పాట నింపించి పెట్టేది నా కోటి దగ్గర. మళ్ళీ ఇంకొక విషయం ఏంది చెప్పాలా, CD పాయింట్లలో అనిత క్యాసెట్ల కోసం ఎగబడి కొనే టైంలో క్యాసెట్లు ఇవ్వంటే కొంతమంది రాళ్ళు ఇసిరేసిపోయేదట. క్యాసెట్లకు ఎన్నిసార్లు రావాలి, ఎప్పుడు వచ్చినా అయిపోయినంటానని చెప్పి లొల్లి అయినట, కొట్టుకున్నారట. కోటిలా ఒక 10,000 క్యాసెట్లు ఇట్లా వేస్తే 1/2 అవర్ కంటే ఎక్కువసేపు ఉండపోయేదట. రోడ్డు మీద వీడియో సీడీలు, ఆడియో సీడీలు కోటిలు ఇట్లా పోసి అమ్మేదట. ఆడియో సెంటర్ అక్కడ రోడ్డు మీద కుప్పలు పోసి అమ్మితే అర్ధ గంటలో 10-20 వేలు క్యాసెట్లు ఇట్లా అమ్ముడు పోయేదంట. ఒకటే పాట ఆ కాలంలో 1.5 బిజినెస్ జరిగిందంట. ఇప్పటి వరకు ఈ 16 సంవత్సరాలలో ఆ పాట మీద మొత్తం టోటల్ రెవెన్యూ 5 కోట్లు అంట. ఒక మ్యాగజైన్లో రాసిండు. మనం దాని మీద సంపాదించుకున్నది ఏం లేదు పెద్దగా. ఇంకోటన్నా, ఇప్పటివరకు మామూలుగా అనిత సాంగ్ ఇది ఫ్యామిలీ అంతా అసలు ఇప్పటివరకు మీ ఫేవరెట్ హీరో ఎవరు? నాకు నచ్చిన హీరో నాగార్జున, పవన్ కళ్యాణ్. నాగార్జున. పవన్ కళ్యాణ్ మీద లేదంటే పవన్ కళ్యాణ్ మూవీలో సాంగ్ రాసే అవకాశం వచ్చి రాసి మీరే పాడాలంటే ఏం చేస్తారు అసలు? ఇక అంతకన్నా ఏమైనా ఆనందం ఎవరికి ఉంటుంది? అంత పెద్ద స్టార్కు పాట రాసే అవకాశం వస్తే కొంచెం ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని మంచి లిరిక్స్, మంచి ట్యూన్, ఎట్లా మ్యూజిక్ డైరెక్టర్ ఇస్తారు కాబట్టి ఇబ్బంది ఏమి ఉండదు. వాళ్ళు చెప్పే సిచ్యువేషన్ బట్టి మన పాట. ఎప్పుడన్నా ఎవరైనా వచ్చారన్న, ఇప్పుడు ఎందుకంటే ఆయన రాజకీయాల్లో కూడా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు, ఆయన పార్టీ గురించి కానీ మొన్న రీసెంట్ గా ఆంధ్ర ఎలక్షన్స్ అప్పుడు పవన్ అన్న కోసం నేను పాట ఒకటి కాదు 4-5 చేసిన. ఒకటి పాడాను. అరే జనం కొరకు పుట్టిన నేత, జన బంధువు మన పవనన్న,
తనకంటూ తిరుగులేదురా, ఎన్నడు వెనుకడుగే వేయబోడురా, అరే భయమన్న మాటను లెక్క చేయబోడురా, అందరి మేలును కోరే మన పవనన్నరా, జనసేన జెండ బట్టి పులినా కదలినాడురా, జనం మెచ్చిన నేత మనసు మల్లె తోట, మార్చగా అడుగేసనయా పేదల తలరాత, జనం మెచ్చిన నేత మనసు మల్లె తోట, మార్చగా అడుగేసనయా పేదల తలరాత, జనం కొరకు పుట్టిన నేత జనబంధు మన పవనన్న, తనకంటూ తిరుగులేదురా, తన గుండె నిండా సేవ గుణంరా. పవన్ కళ్యాణ్ అసలు గెలవలేదు అని చాలా మంది చాలా రకాలుగా అన్నారు. అలాంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు గెలిచి డిప్యూటీ సీఎం అయ్యాడు. కట్ చేస్తే 100% స్ట్రైక్ రేటు ఎవరికి లేదు. పవన్ కళ్యాణ్ గారు 21 సీట్కి 21 సీట్ గెలిచారు. మీకు ఎలా అనిపించింది? చాలా ఏంటంటే మనకు నచ్చిన ఒక అభిమాన హీరో ఆయన రాజకీయాల్లోకి వస్తాను ఇక సినిమాలు తీనన్నప్పుడు కొద్ది రోజులు నిద్ర పట్టలే ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ సినిమా గురించి పక్కకు పెడితే జస్ట్ చూస్తే చాలు అనుకునే హ్యాపీనెస్ కోసం పోతాం మేము సినిమాలకు. ఆయన అభిమానిగా మాకు థియేటర్లో జస్ట్ ఆయన యాటిట్యూడ్ చూడడానికి, ఆయన వేసే ఒక చిన్న స్టెప్ ఒక డైలాగ్ సరిపోద్ది. అది హిట్ ఆఫ్ అట్ట మాకు సంబంధం లేకుండా చూస్తాం సినిమాలు. మేము అందరు హీరో లాగా కాకుండా ఇప్పుడు అందరికి పవన్ కళ్యాణ్కి అందరు అన్నట్టే ఆయనకు ఫ్యాన్స్ కాదు ఉండేది భక్తులు. ఎందుకంటే ఆయన అభిమాని ఒక్కసారి ఆయన ఇష్టపడితే అది మర్చిపోలేరు. ఎందుకంటే నిస్వార్థంగా కల్మషం లేకుండా, అంటే ఏదో ఆర్థికంగా డబ్బులు వనరులు సంపాదించుకోవడం కోసం వచ్చిన వ్యక్తి అయితే కాదు. ప్రజలకు ఏదో ఒకటి చెయ్యాలి. ఆయన హ్యాపీ లైఫ్ ఆయన తలుచుకుంటే ఒక సినిమాకి 100 కోట్లు ఈజీగా తీసుకోగలిగినంత సత్తా ఉన్న యాక్టర్. తలుచుకుంటే ఏడాదికి ఒక సినిమా చేయగలుగుతాడు. ఆయన చేయలేక ఆయన సినిమా అప్పట్లో వచ్చేదే 2 ఏళ్ళకి ఒకటి 3 ఏళ్ళకి ఒక సినిమా. ఆయన తలుచుకుంటే కానిదంటే ఏం లేదు. పెద్ద పెద్ద వాళ్ళతోటి పరిచయాలు, మెగా ఫ్యామిలీ వల్ల పెద్ద చిరంజీవి గారు అంటే ఒక స్టార్. అంటే ఆ స్టార్ అంటే ఆ ఇమేజ్ ఇప్పుడు అందరి హీరోలకు ఒక ఇమేజ్ ఉంటుంది. ఈయనకుండే ఇమేజ్ అది ఇది సపరేట్ ఇమేజ్. ఇప్పుడు ప్రతి ఒక్క హీరోకు నచ్చిన హీరో పవన్ కళ్యాణ్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ లాగా ధైర్యంగా మాట్లాడడం మనతోటి కాదు అని వాళ్ళకు తెలుసు. పవన్ కళ్యాణ్ లాగా తెగించి ఇజ్జత్ అయినా చంపుకోగలుగుతాడు. దాంట్లో మంచి కోసం ఏదైనా చేయగలుగుతాడు. అంటే దానికోసం కష్టపడగలుగుతాడు, నిలబడగలుగుతాడు. డబ్బు ఆశ లేదు. డబ్బు ఆయన చుట్టెప్పటికి డబ్బు వద్దు అన్నా కూడా తిరుగుతా ఉంటది, చుట్టూ తిరుగుతా ఉంటది. ఆయన దాన్ని కావాలి అని డోర్ తెరిస్తే వచ్చి మొత్తం బిల్డింగ్ నిండిపోతుంది. ఆయన కావాల్సి ఉంటే ఆయన పుట్టింది నేను డబ్బు కోసం కాదు కదా, నేను ప్రజలకు మంచి చేయాలి కదా. ఎందుకంటే నేను పుట్టినందుకు నా జన్మకు సార్థకంగా ఆయన చదివే పుస్తకాలు కనవచ్చు, ఆయన మాట్లాడే ఒకసారి లాంగ్వేజ్ వినండి ఎంత పోయేట్టుగా ఉంటుంది తెలుసా. పవన్ కళ్యాణ్ గారి లాంగ్వేజ్ ఆయన మాట్లాడే తీరు వింటంటే ఒక మంచి సాహితీవేత్త మాట్లాడినట్టు పెద్దగా ఏదో డిగ్రీలు ఎన్నో 100 డిగ్రీలు చేసిన వ్యక్తి కదా మాట్లాడితే ఎట్లుంటుందో ఆయన భాష మీద ఉన్న పట్టు కానీ అంత అద్భుతంగా మాట్లాడతాడు. స్టేజ్ మీద మాట్లాడేటప్పుడు ఆ స్పీచ్ వింటే ఇట్లా గూస్ బాంబ్స్ వస్తా ఉంటాయి. అది హ్యాపీ చాలు నాకు కూడా. ఎందుకంటే ఎన్నో విధాలుగా ముగ్గురు పిల్లలని ఇజ్జత్ తీసిన ఆయన పర్సనల్ లైఫ్ గురించి వేరేటోళ్ళకి ఎందుకండి. ఇప్పుడు బయట చాలా మంది ఉన్నారు, ఏది పెళ్లి చేసుకోకుండా బయట ఎఫర్ట్స్ నడిపించేటోళ్ళు ఉన్నారు. అది వాళ్ళ పర్సనల్ జీవితం. ఎందుకంటే ఇష్టపడి అమ్మాయి అబ్బాయి కలిసి వాళ్ళు ఏం చేసినా తప్పు లేదని చెప్పి సుప్రీంకోర్టు అయితే తీర్పిచ్చింది. ఎందుకు వీళ్ళ మధ్యలో కామెంట్స్ చేయడం? ఇప్పుడు ప్రతి ఇంట్లో ఒక ఆడపిల్ల ఆమె లంగో దొంగో కావచ్చు, ఏమో కావచ్చు, కానీ ఆడదాని పట్ల మనం గౌరవంగా ఉండనప్పుడు ఈ సమాజంలో అసలు మనం ఉండి కూడా వేస్ట్. ఎందుకంటే స్త్రీని ఫస్ట్ స్త్రీని గౌరవిస్తే, అమ్మను ప్రేమిస్తే మనం చేసుకున్న అమ్మాయిని ప్రేమించగలుగుతాం. మనం ప్రతి ఇంట్లో ఆడపిల్ల ఎవరికైనా ఉంటూనే ఉంటుంది. అక్క రూపకంలో, చెల్లి రూపకంలో, అమ్మ రూపకంలో
ఆడవాళ్ళు లేని ఇల్లు అయితే ఉండదు కదా. మనకు కూడా ఎవరినైనా ఇబ్బంది పెట్టేటప్పుడు అమ్మాయిలను కానీ ఎవరినైనా ఇబ్బంది పెట్టే ముందు ఫస్ట్ అయ్యో నాకు కూడా ఒక తల్లి చెల్లి ఉందిరా బాబు, మనము తెలిసి తెలియక నువ్వు చేస్తే తప్పు కాదు కాకపోవచ్చు, కానీ ఆ తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తూ ఉండాలి తప్ప ఈ సమాజం మనకి ఉన్నదే ఒకే ఒక జీవితం, చిన్న జీవితం. ఉన్నన్ని రోజులు 10 మందికి ఉపయోగపడే పనులు చేద్దాం, 10 మందితోటి నవ్వుతూ హ్యాపీగా ఉందాం. డబ్బు కోసం గొడవలు, ఆస్తి కోసం గొడవలు, చిన్న చిన్న ఫ్యామిలీ గొడవలకే విడిపోవడం, కక్షలతోటి ప్రాణాలు కోల్పోవడం, ఇవన్నీ కాకుండా ఒక మంచి స్వామి వివేకానంద గారు చెప్పిన మాటలను ఇన్స్పైర్గా తీసుకుందాం. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని చదువుదాం, భగవద్గీత చదవండి. ఎందుకంటే ఒక పుస్తకం ఖాళీ టైం దొరికితే ఒక పుస్తకం చదివితే మనసులో కొత్త విషయాలు తెలుసుకుంటాం. మనకు అది చాలా ఉపయోగపడుతుంది కూడా. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య గారు. నేను ఏ ఇంటర్వ్యూలో కూడా ఇంత చక్కగా, అంటే ఒక అనుభవం ఉన్న వ్యక్తిగా ఎప్పుడు మాట్లాడలేదు. ఇన్ని మంచి ముచ్చట్లు కూడా ఎవరితో పంచుకోలేదు. ఈ అవకాశం ఇచ్చినందుకు ఐఎమ్ సో హ్యాపీ. అసలు చాలా రోజుల తర్వాత ఒక మంచి ఛానల్కు ఒక మంచి ఇంటర్వ్యూ ఇవ్వడం చాలా హ్యాపీగా, నా కోసం నన్ను వెతుక్కుంటూ మా ఇంటి దాకా వచ్చి నా పరిస్థితుల గురించి అప్పటికప్పుడు ఎట్లున్నారు ఇప్పుడు ఎట్లున్నారని నా బాగోగులను మళ్ళీ మీ వల్లనే నేను ఇందాక వచ్చిందండి. మీరు చేసిన, నేను మళ్ళీ చెప్తున్నా, మీ వల్ల, మీరు లేకపోతే నా జీవితమే లేదు. ఎప్పటికీ నేను మీకు శిరస్సు వంచి ధన్యున్నై ఉంటా. నా ప్రాణం ఉన్నంత వరకు మీరు లేకపోతే నేను ఇదివరకు సూసైడ్ చేసుకొని చచ్చిపోతున్నా కావచ్చు. నాకున్న ప్రాబ్లమ్స్కు చూస్తే వెనక ముందు మొత్తం అప్పులే, ఇటు చూస్తే చుట్టూ పక్కన ఉన్న పుట్టిన పిల్లలకు మాటలు రావు, చుట్టుపక్కలతోటి ఎన్నో మాటలు పడి, ఎన్నో ఇబ్బందులు పడి, అనుకున్న వాళ్ళతోటి అవమానాలు భరించి ఇంత దూరం వచ్చిన అది మీ సపోర్ట్ వల్ల. ఎప్పటికీ నేను మీకు లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాను. మీ ప్రతి ఒక్క సోషల్ మీడియా ఛానల్కి, అలాగే నాకు సాయం చేసిన ప్రతి ఒక్కరికి నేను లైఫ్ లాంగ్ అయితే హ్యాపీగా నేను ఉంటున్నానంటే, హ్యాపీగా ఉంటానంటే దానికి కారణం మీరు. థ్యాంక్ యూ. ఇప్పుడు పిల్లలకి సెట్ అయినట్టేనా మొత్తం? అయితే పిల్లల విషయానికి వచ్చే వరకు చిన్న అబ్బాయి సర్జరీ అయింది, హ్యాపీగా బెస్ట్ మిషన్ పెట్టించినాం. సర్జరీకి రోజు థెరపీ క్లాసులకు, స్పీచ్ థెరపీ క్లాసులకు వెళ్తుండు. చిన్న అబ్బాయికి మాటలు వస్తాయి, అది కన్ఫర్మ్డ్ అని చెప్పారు. ఇప్పుడిప్పుడే అమ్మ పప్ప తాత. పెద్ద అబ్బాయి వచ్చేసి ఏంటంటే అది 5 years లోపు చేపిస్తేనే ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. 8 years అబ్బాయి చేయించిన మాటలు వచ్చే అవకాశం తక్కువ ఉంది. కాబట్టి మీరు ఏం చేయండి, ఆ డబ్బులు ఇప్పుడు 15 లక్షలు పెట్టి చేపిస్తే మీరు మాటలు రాకపోతే 15 లక్షలు వేస్ట్ అయింది అని చెప్పి ఎప్పటికీ లైఫ్ లాంగ్ బాధపడుతుంటారు. అవే డబ్బులు అబ్బాయి కోసం దాచిపెట్టుకుంటే మీరు హ్యాపీగా పిల్లలకు ఎప్పుడన్నా వాళ్ళ ఫ్యూచర్లు ఉపయోగపడతాయి, మీ అవసరాలకు ఉంటాయి. అబ్బాయిని మంచిగా చదివిపోయండి, వాళ్ళకుండే ఫ్యూచర్ వాళ్ళకు ఉంటుంది, వాళ్ళకుండే లైఫ్ వాళ్ళకు ఉంటాయి, వాళ్ళకుండే జాబ్స్ వాళ్ళకు ఉంటాయి, వాళ్ళకుండే స్టడీ వాళ్ళకు ఉంటుంది. ఎక్కడ భయపడద్దు, ఇద్దరు అబ్బాయిలే కాబట్టి మీరు అస్సలుగా భయపడేది లేదని చాలామంది ధైర్యం చెప్పి, నేను కూడా ఏంటంటే అబ్బాయికి మంచి మిషన్స్ ఇప్పించిన. ఇప్పుడు స్కూల్కి వెళ్తాడు పెద్ద అబ్బాయి. నెక్స్ట్ ఇయర్ తనకు సంబంధించిన స్కూల్లోనే జాయిన్ చేసి. ఏం చదువుతున్నాను ఇప్పుడు? స్కూలు ఫస్ట్ క్లాస్. అన్న ఇంకొకటి, మీకు నచ్చిన ఫేవరెట్ పొలిటీషియన్ ఎవరన్నా? ఈటల రాజేందర్ అన్న. ఆయనకు ఎప్పుడన్నా సాంగ్ రాసే అవకాశం వచ్చిందా? రాశారా? ఏం పాట అన్నది? అందరి మంచిని కోరే అన్న రాజేందర్ అన్న, మా ఈటల రాజేందర్ అన్న, 10 మందికి సాయం చేసే గుణమే నీదన్న, మా అన్న రాజేందర్ అన్న, మా ఈటల రాజేందర్ అన్న, పేద గొప్ప తేడా లేదు అందరూ నా వాళ్ళంటావన్నా, ఆపదొస్తే ఆదుకునే ఆపద్ బాంధవుడన్నా, జయ హో మా ఈటలన్న జయమే నీదన్నా, జనం గుండె చప్పుడై ముందుకు సాగాలన్నా, అందరి మంచిని కోరే అన్న రాజేందర్ అన్న, మా ఈటల రాజేందర్ అన్న. ఈ పాట ఆ సార్ కోసం నేను ఫస్ట్ రాసిన పాట. నా అనిత పాట ఆ సార్ చేతుల నుంచే రిలీజ్ అయింది. మా ఊరు పక్కన ఈటల రాజేందర్ వాళ్ళది, ఆ సార్ వాళ్ళది చాలా పరిచయం. నేను ప్రతి ప్రోగ్రామ్ నేనే చెప్తా అయినది, ప్రచారానికి సంబంధించిన, పొలిటికల్ సంబంధించిన పాటలు కానీ చాలా చేసి ఉన్నాయి ఇది వరకు. చాలా సంతోషం, ఎందుకంటే మంచి వ్యక్తి, ఆయన కూడా ఒక మంచి లీడర్. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వానికి ఫస్ట్ ఎదురు దెబ్బ ఎక్కడ కలిగింది, ఈ ప్రభుత్వం ఇంత దిగజారిపోవడానికి కారణం ఏంటంటే
ఫస్ట్ దెబ్బ ఎదురు దెబ్బ తగిలింది ఈటల ఈటల రాజేంద్ర అన్న రాజేందర్ని. విషయంలోనే జరిగింది. ఉమ్, ఆయన ఒక మంచి లీడర్ పార్టీ నుంచి ఓడిపోతే ఆ పార్టీకి ఎంత ఇబ్బందో అది ఆలోచించలే. ఆ పార్టీలో ఏదో మాకు పోటీగా ఇట్లా కొంచెం బాగా ఫేమ్ అవుతాడు, ఎదుగుతాడు, మమ్మల్ని మించి ఎదగద్దు ఎవ్వడు అని చెప్పి తొక్కితే ఏమైతే ఆఖరికంటే అట్లనే అవుతుంది. ఇంకోటి అన్న, ఇప్పుడు బోనాల ట్రెండింగ్ నడుస్తుంది. బోనాల మీద అన్న ఒక నేను బోనాల మీద నాకు ఇంతవరకు ఎవరైతే ఆ, రాయమని చెప్పలేదు, నేను రాయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఎవరైనా అడిగితే రాద్దాం అనుకున్నా, ఉమ్, కానీ నేనే సపరేట్గా ఒకటి ఆ తల్లి కోసం ఒక పాట రాసి నా ఛానల్ కోసం నేను ఛానల్ పెడితే అందులో చేసి అప్లోడ్ చేస్తా. థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో చాలా మచ్. విలువైన మంచి సమాధానం. అవకాశం నాకు నాకు మంచి ఆపర్చునిటీ. చాలా రోజుల తర్వాత నేను కూడా నన్ను మళ్ళీ మర్చిపోయే క్యాండిడేట్ను అప్పుడప్పుడు ఇట్లా మేము జనాల ముందు నాకు కూడా అందరికీ కలుసుకునే అవకాశం ఇవ్వడం చాలా ఫిల్మీ లుక్స్ కదా మన అవును. ఛానల్ పేరు. థ్యాంక్ యూ ఫిల్మీ లుక్స్ ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుసు కదా నేను మీ అనితా బోర్త సాంగ్ సింగర్ అండ్ రైటర్ నాగరాజ్. మన ఛానల్ పేరు వచ్చేసి ఫిల్మీ లుక్స్ ఛానల్. ఈ యూట్యూబ్ ఛానల్ అయితే ఈ సోషల్ మీడియా ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా చూసిన వెంటనే షేర్ చేయండి, మీ స్టేటస్ గ్రూప్లలో షేర్ చేయండి ప్రతి ఒక్కరు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అలాగానే ఇంటర్వ్యూ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ అన్న.